సో నేను విన్నాను ఫ్రమ్ యూఎస్ అని చెప్పేసి అక్కడే మాస్టర్స్ చేశారని. మ్యామ్ నేను పుట్టిన తిరుపతి యాక్చువల్లీ. సో 3 years అక్కడే ఉన్నాను. దెన్ ఐ ఫెల్ట్ దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ ఆర్ కాఫీ వాట్ ఎవర్ ఇట్ ఇస్. అక్కడి నుంచి దెన్ ఐ వెంట్ టు చెన్నై. అక్కడ ధ్రువంగల్ పద్నార్ అని ఒక సినిమా చేశాను విలన్ లాగా. అండ్ దట్ వాస్ డబ్డ్ హియర్ as D16. నాకు నీలో ఒక డివైన్ ఫీచర్స్ కనపడుతుంది, నువ్వు ఈ క్యారెక్టర్కి అయితే సెట్ అవుతావు అంటే 2 days ఉంటుందని షూటింగ్ అని చెప్పి 3 hours తీసేసాను షూటింగ్. అయిపోయింది వెళ్ళిపోవచ్చు అన్నాడు. అండ్ దట్ మూవీ వాజ్ వెల్ రిసీవ్డ్. ఈ రోజుకి అది ఒక మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మ్యామ్ యాక్చువల్లీ నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు ఎలా స్టార్ట్ చేయాలో కూడా నాకు తెలియదు. ఐ వాజ్ టోటలీ ఇన్ డార్క్. సో ఫ్రమ్ దేర్ ఆన్ ఐ వాజ్ డూయింగ్ ప్రామినెంట్ రోల్స్ లైక్ హర్, మద, అలాంటి ఫిల్మ్స్ అంతా చేసుకుంటూ నౌ ఇట్ ఇస్ అరి. సో అసలు అరి అంటే మీనింగ్ ఏంటి అసలు? అరి అంటే ఇట్స్ అ సాంస్క్రిట్ వర్డ్. అరి మీన్స్ చూస్తే గానీ ఎవరికి అర్థం కాదు, అవన్నీ మనలో ఉండే ఎమోషన్స్. ఎస్, వాట్ పీపుల్ టెల్ అండ్ వాట్ రియాలిటీ. థియరీ ప్రాక్టికల్ చాలా డిఫరెన్స్ ఉంటుందని నాకు అర్థమైంది. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. ఈరోజు మనతో పాటు అరి మూవీ ఆర్టిస్ట్ వినోద్ వర్మ గారు ఉన్నారు. సో ఈ మూవీకి అన్ని పాజిటివ్ ఉన్నాయండి, క్రిటిక్స్ కూడా ఒక్క నెగిటివ్ ఇవ్వలేదు. సో ఆ మూవీ నిజంగా అంతా బాగుంది. సో మూవీ విశేషాలన్నీ అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో మ్యామ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ డూయింగ్ గుడ్. హౌ అబౌట్ యూ? ఫైన్, సూపర్ ఫైన్. సో మీ మూవీ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఫీల్ అవుతున్నారు? మ్యామ్ ఇట్స్ అ వెరీ హ్యాపీ ఫీలింగ్. థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అండ్ ది ఆడియన్స్. వాళ్ళ టైం అండ్ ఇచ్చి మాకు ఇన్వెస్ట్ చేసి ఆ సినిమా చూసి అదే పనిగా మాకు కామెంట్స్ రాయడం, కాల్ చేయడం అనేది ఇట్స్ అ వెరీ హ్యాపీ ఫీలింగ్. సో అసలు అరి అంటే మీనింగ్ ఏంటి అసలు? అరి అంటే ఇట్స్ అ సాంస్క్రిట్ వర్డ్. అరి మీన్స్ ఇట్ ఈస్ అన్ ఎనిమీ. అంటే మీలో ఉన్న ఎమోషన్స్ ఎప్పుడైతే గోస్ బియాండ్ ద బౌండరీస్, మీ ఎమోషన్సే మీకు ఎనిమీ అయిపోతాయి అన్నమాట. సో అది కంట్రోల్లో ఉండాలి అనేది చెప్పడం అనేది అరి ఇస్ ఆల్ అబౌట్. సో శత్రువు ఎక్కడా లేదు, విత్ ఇన్ మనలోనే ఉన్నాడు అనమాట. సో ఇట్ ప్లేస్ లైక్ ఎన్ ఈవిల్. సో వెన్ ఇట్ గోస్ క్రాసెస్ ద బౌండరీ యూ గెట్ ఇన్ టు ట్రబుల్. ఓకే. సో నేను విన్నాను ఫ్రమ్ యూఎస్ అని చెప్పేసి అక్కడే మాస్టర్స్ చేశారని. అసలు ఏంటి బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి? మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మ్యామ్ నేను పుట్టిన తిరుపతి యాక్చువల్లీ. సో 3 years అక్కడే ఉన్నాను. ఎడ్యుకేషన్ అంతా బెంగళూరులో చేశాను. ఐ వాజ్ అ బిగ్ మూవీ బఫ్. అక్కడ సమ్మర్ హాలిడేస్ ఎక్కడ వచ్చినా కూడా ఐ యూస్ టు గో టు తిరుపతి. సో తిరుపతి అనే ఒక విసినిటీలోనే ఈ సినిమా బగ్ అనేది స్టార్ట్ అయింది ఎక్కడో ఒక చోట. బట్ యాక్టర్ అవుదామని అనుకోలేదు, కానీ అన్ని మూవీస్ చూసేవాడిని అనమాట. హాలిడేస్ ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేసేవాడిని బెంగళూరులో ఉండేటప్పుడు. బికాస్ ఐ స్టడీడ్ ఇన్ అ క్రిస్టియన్ స్కూల్. వీ యూస్ టు హ్యావ్ 3 terms లైక్ సమ్మర్ హాలిడేస్, దసరా హాలిడేస్, క్రిస్మస్ హాలిడేస్. సో జంప్ అనమాట, తిరుపతికి వెళ్ళి సినిమాలు చూడడం. వెళ్ళే పాయింటే అదనమాట, హాలిడేస్ వస్తే సినిమాలు చూడొచ్చు. సో దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. అది అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ ఫినిష్ చేశాను. చేసిన తర్వాత సొసైటీ ప్రెషర్, పేరెంటల్ ప్రెషర్స్ వల్ల ఓకే ఐ వెంట్ టు యూఎస్, డిడ్ మై మాస్టర్స్. ఒక 3 months to 4 months అలా అక్కడ జాబ్ చేశాను. దెన్ ఐ ఫెల్ట్ దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ ఆర్ కాఫీ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఐ థాట్ ఓకే మనకి ఇష్టమైంది యాక్టింగ్, ఇండియాకి వచ్చేద్దామని చెప్పి పేరెంట్స్కి ఫోన్ చేశాను, నాన్నకి చేశాను. నాన్న ఓకే రా అన్నారు. సో ఏదో ఒక ధైర్యంతో వచ్చేసాను. సో నెక్స్ట్ ఇండస్ట్రీ అంటే దానికి చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, చాలా రోజులు ట్రై చేయాల్సింది ఉంటుంది. సో మీరు స్టార్టింగ్ వచ్చినప్పుడు అసలుకి ఎలా స్టార్ట్ అయ్యారు? అంటే జర్నీ అంటే మీ పిక్చర్స్ని ప్రొడక్షన్ హౌసెస్కి పంపించారా, లేదు అంటే కనుక ఎవరైనా ఫ్రెండ్స్తో ట్రై చేశారా? ఎట్లా అసలు మూవీ ఆపర్చునిటీ కోసం మీరు ట్రై చేస్తారు? మ్యామ్ యాక్చువల్లీ నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు ఎలా స్టార్ట్ చేయాలో కూడా నాకు తెలియదు. ఐ వాజ్ టోటలీ ఇన్ డార్క్ వెన్ ఐ కేమ్ టు బెంగళూరు. సో ఫస్ట్ హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇట్ వాజ్ ఐ డెంట్ నో లైక్ యూనో షార్ట్ ఫిల్మ్ మేకర్స్ని కలుస్తున్నాను, ప్రొడక్షన్ హౌసెస్కి వెళ్తున్నాను. బట్ ఎనీవేర్ ఐ డెంట్ గెట్ ఎనీ ఎంట్రీ పాయింట్. సో మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయాను. బెంగళూరు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక తమిళ్ టీమ్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు బెంగళూరులో, హూ ఆర్ ఆల్సో ఫ్రమ్ ఐటీ బ్యాక్గ్రౌండ్. వాళ్ళు చిన్న చిన్న ఫిల్మ్స్ చేసేవాళ్ళు. సో వాళ్ళ దగ్గర ఒక సపోర్ట్ దొరికింది నాకు. నువ్వు యాక్టర్ మళ్ళీ అవుదులే కానీ ఫస్ట్ మాకు ఒక లైట్ బాయ్గానో ఒక అసిస్టెంట్ డైరెక్టర్గానో ఉండు, అలా జాయిన్ అవ్వు అని చెప్పారనమాట. సో అనుకున్నాను లెట్ మీ బీ పార్ట్ ఆఫ్ అ ఫిల్మ్. మనకి ఇంట్రెస్ట్ ఉండేది ఫిల్మ్, యాక్టింగ్ చేయాలనేదే కాదు. సో ఆ మూమెంట్లో ఉండేటప్పుడు షార్ట్ ఫిల్మ్స్ తీసేటప్పుడు నేనే డ్రైవర్, నేనే లైట్ మ్యాన్, అప్పుడప్పుడు కెమెరామెన్కి కూడా అసిస్ట్ చేసేవాడిని. అండ్ ఇట్ యూస్ టు బి అ బ్యూటిఫుల్ జర్నీ ఆ షార్ట్ ఫిల్మ్ అనేది. కానీ వాళ్ళతో కూర్చున్నప్పుడే నాకు అంటే అక్కడ డైరెక్టర్స్ అవ్వాలనుకున్న వాళ్ళు స్టోరీస్ ఎలా డిస్కస్ చేస్తారు, ఒక ఫిల్మ్ లెర్నింగ్ వేరే వేరే సబ్జెక్ట్స్. ఇప్పుడు ఇంజనీరింగ్ అంటే ఫస్ట్ ఇయర్లో మనకు అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి,
బట్ సెకండ్ ఇయర్ నుంచే విచ్ స్ట్రీమ్లోకి మనం వెళ్తాం అనేది ఉంటుందన్నమాట. ఫర్ మీ ఆల్ క్రాఫ్ట్స్ నేను నేర్చుకునింది యాజ్ అన్ ఏడి ఫర్ ద షార్ట్ ఫిల్మ్స్. అక్కడి నుంచి దెన్ ఐ వెంట్ టు చెన్నై. అక్కడ ధ్రువంగల్ 16 అని ఒక సినిమా చేశాను నేను విలన్ లాగా, అండ్ దట్ వాస్ డబ్డ్ హియర్ as D16 అండ్ దట్ మూవీ వాజ్ అ హిట్ బికాస్ ద డైరెక్టర్ వాజ్ 19 years. సో ఆ టైంలో అక్కడ అది వైరల్ అయింది, కార్తిక్ నారాయణ్ అనేసి. ఆఫ్టర్ దట్ ఐ స్టార్టెడ్ గెటింగ్ ఆపర్చునిటీస్ ఇన్ తెలుగు ఫర్ లాట్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్స్ అండ్ మెయిన్గా జే. అప్పుడే నాకు జే పరిచయం. జే వండుకొని మన ఆరి సినిమా డైరెక్టర్ గాడ్ మస్ట్ బి క్రేజీ అని ఒక ఇది ఉంది, నాకు నీలో ఒక డివైన్ ఫీచర్స్ కనపడుతుంది, నువ్వు ఈ క్యారెక్టర్కి అయితే సెట్ అవుతావు అంటే ఇక్కడే మన రన్వేర్ హిల్స్ స్టూడియో జూబ్లీ హిల్స్లో 2 days ఉంటుందని షూటింగ్ అని చెప్పి 3 hours తీసేసాడు షూటింగ్. జే అయిపోయింది, నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నాడు. అండ్ దట్ మూవీ వాజ్ వెల్ రిసీవ్డ్. ఈ రోజుకి అది ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ లాగా ఎవరో ఒకరు మెసేజ్ చేస్తూ ఉంటారు, సార్ ఆ షార్ట్ ఫిల్మ్ చూసాం చాలా బాగుంది సార్, మెసేజ్ ఉంది సార్ అని. సో అక్కడి నుంచి దెన్ ఐ గాట్ పేపర్ బాయ్. పేపర్ బాయ్ వచ్చింది, అక్కడ హీరోయిన్కి అన్న క్యారెక్టర్ చేశాను. అక్కడ ఒక తినే సీన్ ఒకటి ఉంటుంది, దట్ బికేమ్ వెరీ పాపులర్. అండ్ వెన్ ఇట్ వెంట్ టు ద శాటిలైట్ అంటే టీవీస్లో ఎక్కువ చూసి జనాలు ఐడెంటిఫై చేశారు ఈవెన్ ఇన్ బెంగళూరు. సో ఫ్రమ్ దేర్ ఆన్ ఐ వాజ్ డూయింగ్ ప్రామినెంట్ రోల్స్ లైక్ హర్, మద, అలాంటి ఫిల్మ్స్ అంతా చేసుకుంటూ నౌ ఇట్ ఇస్ అరి. సో దీంట్లో చూస్తే గనక వర్గాలు డిఫరెంట్ అర్షడ్ వర్గాలు ఎస్ అర్షడ్ వర్గాలు అని చెప్పేసి చెప్పారు. బట్ మేము అది క్యాస్ట్ బేస్డ్ అను ఇంకొకటనే అనుకున్నాను ఇన్ స్టార్టింగ్, అది నాకు తెలియనప్పుడు. బట్ అది సినిమా చూస్తే గానీ ఎవరికి అర్థం కాదు అవన్నీ మనలో ఉండే ఎమోషన్స్. Yes, ma'am. సో దాని గురించి చెప్పండి అసలు అర్షడ్ వర్గాలు అంటే అనేది మీ మాటల్లో. మ్యామ్ ఇట్ ఈస్ లైక్ అదే జే కూడా అదే చెప్పింది, ఇట్ ఈస్ వెరీ అండర్ రేటెడ్, చాలా మందికి తెలియదు. ఇన్ఫ్యాక్ట్ నాకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు కూడా నాకు కూడా తెలియదు అది. హీ వాజ్ అ స్పిరిచువల్ పర్సన్, హీ హ్యాడ్ అన్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ అబౌట్ ఇట్ విచ్ టాక్స్ అబౌట్ యువర్ ఎమోషన్స్ లైక్ లస్ట్, గ్రీడ్, అటాచ్మెంట్, ప్రైడ్. సో ఇలాంటివి ఒక 6 ఎమోషన్స్. సో దీన్ని ఒక రిప్రజెంట్ అంటే ఇవన్నీ ఒక ఎమోషన్స్, మనిషిలో ఉన్న ఒక ఎమోషన్స్. ఇప్పుడు ఒకరికి కోపం ఒక ఎమోషన్ ఉంటుంది, అది తరచు వెంటనే కోపం వచ్చేస్తూ ఉంటుంది, దట్ ఈస్ దర్ వీక్నెస్. సో అది చెప్తారు కదా, యాంగర్ ఇస్ ద కాజ్ ఆఫ్ ఆల్ మిజరీస్ అనేసి. ఒక కోపం వల్ల ఏదో నోరు జారేయడం, దాని కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడం. సో దట్ ఎమోషన్ ఈజ్ యువర్ ఎనిమీ. అదే కదా మీకు ప్రాబ్లమ్స్ తెచ్చిపెడుతుంది. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎమోషన్ క్యాన్ బి అ వీక్నెస్. లస్ట్ అంటే మామూలుగా దే థింక్ ఓకే, నాట్ ఇన్ అ వల్గారిటీ వే, ఇట్ ఈస్ అ కోరిక. అది ఇంకొకటికి తిరిగిందంటే వీడికి జెలస్. సో ఇట్స్ ఆల్ ఇంటర్లింక్డ్ అనమాట. ఆల్ దీస్ ఎమోషన్స్ ఆర్ ఇంటర్లింక్డ్. సో అరీ రిప్రజెంట్స్ దీస్ ఎమోషన్స్. ఎవరన్నా ఆడియన్స్ అక్కడికి వస్తే ఓకే ఇది నాకు ఇది వీక్నెస్, ఓకే ఇది నాకు వీక్నెస్ అని డిఫరెంట్ సెక్టర్ ఆఫ్ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేటట్టుగా ఒక కాంపనెంట్స్ ఆంథాలజీ అనమాట. సో ఇట్స్ ఆల్ అబౌట్ రిప్రజెంటింగ్ ద 6 ఎమోషన్స్ ఇన్ అ హ్యూమన్, మేజర్లీ వేర్ వీ ఫాల్ ప్రే టు ద వీక్నెస్ ఆఫ్ ఎమోషన్స్. సో అపార్ట్ ఫ్రమ్ ఇప్పుడు వరకు పాజిటివ్ మాట్లాడాము, నెగిటివ్ మాట్లాడితే కూడా కొంతమంది నేను చూసిన కామెంట్స్ కూడా, కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా నేను మీతో డిస్కస్ చేస్తాను. సో దానిలో ఏంటి అంటే రైటింగ్ చాలా స్లోగా ఉంది. తీసుకున్న కాన్సెప్ట్ బాగుంది కానీ రైటింగ్ చాలా స్లోగా ఉంది. సో ఎస్పెషల్లీ ఇవన్నీ కనెక్ట్ చేయాలి కాబట్టి దీనికి క్లైమాక్స్ కనెక్ట్ చేయాలి కాబట్టి ఇవన్నీ పెట్టారా అనే ఒక చిన్న నెగిటివ్ పాయింట్ కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సో దానికి మీరేం చెప్తారు? మ్యామ్ యూజువల్గా ఫిల్మ్ అంటే జనరల్గా యాక్ట్ 1, యాక్ట్ 2, యాక్ట్ 3 ఇస్ ద టెంప్లెట్ విచ్ ఇస్ బీన్ ఫాలోడ్ ఇన్ ఎంటైర్ వరల్డ్ ఫిల్మ్ మేకింగ్. అది వదిలేస్తే ఆంథాలజీస్ అనేది ఒక కాంపోనెంట్స్ మ్యామ్. అంటే మీరు డాట్స్ త్రో చేసేస్తారనమాట, స్కాటర్ అయిపోతుంది అది. ఆ యారీ ఫస్ట్ హాఫ్ అంతా అలానే ఉంటుంది, మీకు ఆ డాట్స్ ఏంటి తెలియదు, ఏంటి అంత స్కాటర్డ్గా ఉన్నట్టే అనిపిస్తుంది. ఆ డాట్స్ని కనెక్ట్ చేయడమే సెకండ్ హాఫ్. సో ఆబ్వియస్లీ ఆ డాట్స్ని ఇంటర్ప్రెట్ చేసి మైండ్ ప్రాసెస్ చేసుకునే దాంట్లో మనకు అది స్లో రైటింగ్ అనిపించవచ్చు. ఒకవేళ అది ఫాస్ట్గా వెళ్తే డాట్స్ కనెక్ట్ చేసేటప్పుడు వాళ్ళకి అర్థం కాదు అది. సో అది స్లోగా వెళ్ళేటప్పుడే అది ఫీల్ అయినా కూడా వాళ్ళకి ఆ డాట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, స్కాటర్ అయ్యింది అనేది ఆడియన్స్ దాన్ని ఐడెంటిఫై చేయాలి. అది ఐడెంటిఫై చేయగలిగితే మాత్రమే సెకండ్ హాఫ్లో దే విల్ బీ ఏబుల్ టు కనెక్ట్ ఇట్. లేదంటే డాట్సే తెలీదు, కనెక్ట్ చేసి ఏం ప్రయోజనం, వాళ్ళకి అర్థం కాదు. సో ఇట్ ఈస్ అ జనరలైజ్డ్. మన ఆడియన్స్ అనేటప్పుడు కొందరు ఐక్యూ వెరీ ఫాస్ట్ ఉంటుంది, టక్కని పిక్ చేసుకుంటారు, కొందరికి వెరీ స్లో ఉంటుంది, మీడియం ఉంటుంది. సో మనం అందరినీ దృష్టిలో పెట్టుకుంటాం కాబట్టి, సో అందరినీ దృష్టిలో పెట్టుకునేటప్పుడు ఆ రైటింగ్ పాయింట్ అనేది ఇట్ కమ్స్ ఆన్ ద మీడియం లెవెల్.
సో హయ్యర్ ఐక్యూ వాళ్ళకి అది స్లో అనిపించవచ్చు, లోవర్ ఐక్యూ వాళ్ళకి ఇదంతా ఫాస్ట్గా నాకు అర్థం కాలేదు అనిపించవచ్చు. సో దిస్ ఇస్ అ డిబేటబుల్ టాపిక్ నాట్ ఓన్లీ ఇన్ ఆర్ ఫిల్మ్, ఇన్ ఎనీ ఫిల్మ్స్ ఐమ్ టాకింగ్ అబౌట్. ఓకే. సో దీనిలో చూస్తే ఇంకొక ఉన్న నెగెటివ్ కామెంట్ నాకు. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్స్‌ప్రెషన్ మీరు ఇవ్వలేదా? మీకు దాంట్లో లేదా? అంటే ఎక్స్‌ప్రెషన్ వైస్ ఏమీ లేదు, కనిపించలేదు. ఐ మీన్ వినోద్ వర్మ గారి దానిలో అని చెప్పేసి నేను అవి కొన్ని కామెంట్స్ తీసుకున్నాను. అంటే ఆ క్యారెక్టరే అట్లా ఉందా? లేదు అంటే మీకు ఇలా స్టేబుల్ ఉండాలని చెప్పారా? దట్ వాజ్ అ డైరెక్టర్స్ ఇన్స్ట్రక్షన్ మ్యామ్. బికాజ్ ఒక చిన్న వేరియేషన్ ఉండాలి. బికాజ్ ఇప్పుడు ఒక ఏలియన్కి ఒక హ్యూమన్కి ఒక డిఫరెన్స్ కావాలి. చూడ్డానికి ఒకేలాగా ఉన్నాం మేము, నేనేం మేకప్ వేసుకోలేదు ఏలియన్ లాగా ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇఫ్ యూర్ పుట్టింగ్ అ ప్రాస్థెటిక్ మేకప్, మీలోనే నేను ఒకటిలాగా ఉన్నాను బట్ ఐఎమ్ డిఫరెంట్ అని నేను చెప్పాలంటే ఎలా చెప్పాలి? సో ఆబ్వియస్లీ జనరల్గా ఉండే ఒక హ్యూమన్ బిహేవియర్స్ ట్రేట్స్ అయి ఉండొచ్చు, హావభావాలు అయి ఉండొచ్చు, ఇతనికి ఉండకపోవచ్చు బికాజ్ ఇట్స్ అన్ ఏలియన్ హూ ఇస్ కేమోఫ్లేజ్ లైక్ అ హ్యూమన్. అనేటప్పుడు ఇతను ఇలా ఉంటాడు, సటిల్గా ఉంటాడు, యూనో ఎక్కువ మాట్లాడు, ఆల్మోస్ట్ అంతా ఐస్తేనే కమ్యూనికేట్ చేస్తాడు, ఇతనికి 2 వర్జన్స్ ఉంటాయి. సో మీలో హ్యూమన్ లాగా ఉండి నేను ఒక ఏలియన్ అని చెప్పాలనుకునేటప్పుడు ఐఎమ్ నాట్ బిలాంగింగ్ టు యువర్ స్పీషీస్ అన్నప్పుడు నువ్వు ఇది మెయింటైన్ చేయని నాకు డైరెక్టర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు అనమాట. సో ఐ హ్యాడ్ టు ప్లే దట్ వెరీ కంపోజ్డ్ అండ్ సటిల్ లైన్ ఇస్ వాట్ ఐ టేక్. అంటే అండర్ ప్లే చేయకూడదు, నీదర్ ఐ షుడ్ గో ఓవర్ ది బోర్డ్. నేను కనపడాలి, ఎక్స్ప్రెషన్ ఆ క్యారెక్టర్ చచ్చిపోతుంది. ఇప్పుడు మీరు అడిగారు కదా ఏంటి ఆ డిఫరెన్సే మాకు కావాల్సి ఉండేది యాక్చువల్లీ. ఇప్పుడు మీరు నన్ను క్వశ్చన్ అడిగారు ఏంటి ఎక్స్ప్రెషన్ ఇది ఉంది అంటే మీరు ఎలా చెప్పారంటే, అంటే మీరు ఏదో ఒక తేడా మీరు కనబెట్టారు. దట్ ఈస్ వాట్ వీ వాంటెడ్ ఇట్. ష్యూర్. నెక్స్ట్ వస్తే కనుక ఇప్పుడు అనసూయ గారు కానీ ఇలా డిఫరెంట్ వాళ్ళకి మీరు టాస్క్స్ ఇచ్చి ఇవి చేయాలి అన్నప్పుడు వాళ్ళు అడిగిందే యాక్చువల్లీ వాళ్ళ ఫూలిష్. సో మళ్ళీ మీరు ఇచ్చిన టాస్క్స్ దానిలో ఇంకా ఫూలిష్గా ఉన్నాయని ఒక ఇది ఉంది, దాని గురించి ఏం చెప్తారు? మ్యామ్ బేసిక్లీ అరి అనేది మీకు చెప్పినట్టుగా ఎమోషన్స్, ఇట్స్ ఆర్ ఆల్ రా కంటెంట్స్. మనం ఏదైనా రాగా చెప్పినప్పుడు ఏంటి అంటే అది గల్ప్ చేసుకోలేము మనం. సో వాట్ వీ డూ ఇస్ వీ లిటిల్ బిట్ కుక్ ఇట్ అప్, కొద్దిగా ఎంటర్టైన్మెంట్, కొద్దిగా ఫన్ ఫ్యాక్టర్ యాడ్ చేస్తే వచ్చే ఆడియన్స్కి కూడా అది ఎంటర్టైన్మెంట్ వైజ్ తీసుకుంటారని, రైట్? సో వీ థాట్ ఒక్కొక్క ఎమోషన్కి మనం ఒక ఫన్నీ ఇన్సిడెంట్గా ఒక టాస్క్ అడిగి, బట్ మీనింగ్ ఉండాలి, ఏదో ర్యాండమ్గా ఒక టాస్క్ అని కాదు. ఇప్పుడు ఆ పలానా క్యారెక్టర్కి ఆ ఎమోషన్ రిప్రజెంటేషన్కి వాళ్ళని ఇలా డ్రైవ్ చేస్తే ఆ డ్రైవ్ పాయింట్లో వాళ్ళు రియలైజ్ అయ్యి వస్తారు అనేది పాత్ ఇస్ వెరీ క్లియర్. బట్ ఆ పాత్ మేము ఏదైతే డ్రైవ్ చేసినామో అది ఎంటర్టైనింగ్గా ఉండాలి, ఆడియన్స్ షుడ్ నాట్ గెట్ బోర్డ్. సో దానివల్ల శుభలేఖ సుధాకర్ గారు వచ్చినప్పుడు మీరు ఒక అమ్మాయిని రేప్ చేయాలనడం, హర్ష గారు వచ్చినప్పుడు ఆయన అడుగుతాడు సార్ నాకు సన్నీ లియోన్తో 1 నైట్ స్టాండ్ కావాలి, అండ్ సాయి కుమార్ సార్ వచ్చినప్పుడు లైక్ ఆయన విషయం మా జనరేషన్స్ అంతా యూనో బాగా బ్లాసమింగ్గా ఉండాలి. సో ఇలా ఒక్కొక్కరు టైప్ అడుగుతూ ఉంటారనమాట. దట్ వీ వాంటెడ్ టు టెల్ ద స్టోరీ టెల్లింగ్ ఎలా ఉండాలంటే దే హ్యావ్ టు ఫీల్ వెరీ ఓకే కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్ విత్ దట్. ఏంద్రా సో చెప్తున్నారు ఎమోషన్స్ అంట అదంట, ఇది ప్రవచనాలనే చెప్తారు కదా, ఆడ కూర్చుంటాం కదా అంటారు ఆడియన్స్. సో ద డైరెక్టర్ ట్రై టు పుట్ దట్ ఇన్ అన్ ఎంటర్టైన్మెంట్ క్యాప్సూల్. సో అది మీకు స్వీట్గా ఉంటే తీసుకుంటారు అనమాట, చేదుగా ఉంటే తీసుకోలేరు. బట్ ఇట్ వర్క్స్ ఆన్ యూ, దట్స్ ద హోల్ పాయింట్. సో మీరు చెప్పండి అనసూయ గారి గురించి, అంటే మీరు తనతో ట్రావెల్ చేశారు కదా, సో ఎట్లా ఉంది ఏంటి ఏమన్నా డిస్కస్ చేసేవాళ్ళే ఏంటి? మ్యామ్ షీఈ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యామ్ వస్తుంది అన్నప్పుడు ఆబ్వియస్లీ దట్ ఒకటి అర్థం చేసుకున్నాను మ్యామ్, లైక్ వెన్ ఐ వర్క్ విత్ ద సీనియర్ ఆర్టిస్ట్స్ విత్ ఎవ్రీ వన్, అసలు బయట వాళ్ళు క్రియేట్ చేసే హైపే ఎక్కువ, ఇన్ రియాలిటీ నో బడీ ఈజ్ లైక్ దట్ జనరల్లీ. అంటే ఇప్పుడు మ్యామ్ అయ్యో మ్యామ్ వస్తుంది, అయ్యో సార్ వస్తున్నారు, ఆ హైప్ ఆరా ముందే వీళ్ళు ఆ సెట్లో ఫీడ్ చేసేస్తారు అనమాట. సో మనం రిజ్జింగ్గా మన మైండ్ ఎలా ఇంటర్ప్రెట్ చేస్తుందంటే హ్యూజ్గా ఇలా ఉంటారంట అలా ఉంటారంట అనేసి అని అనుకుంటారు. బట్ విత్ ఇన్ మినిట్, విత్ ఇన్ సెకండ్ వాళ్ళతో మాట్లాడినప్పుడు కానీ విత్ ఇన్ ఒక 5 minutes ఆర్ వాట్ ఎవర్ టైం ఇంటరాక్షన్ వాళ్ళతో అవుతుందో, ఇదేంట్రా వాళ్ళు ఎంత ఓవర్ రేట్ చేశారు, వీళ్ళు చూస్తుంటే నార్మల్గా ఉండారు, నార్మల్గా అదే హంగర్ బాగా చెయ్యాలి, బాగా నాకు సపోర్ట్ ఇవ్వాలి, నేను న్యూ కమర్ అని చెప్పి నేను అట్లా కాకుండా వినోద్ నువ్వు ఇలా చెప్పు, ఆ ఫ్రీనెస్ ఇవ్వడం అనేది. దెన్ ఐ థాట్ వాట్ పీపుల్ టెల్ అండ్ వాట్ రియాలిటీ, థియరీ ప్రాక్టికల్కి చాలా డిఫరెన్స్ ఉంటుందని నాకు అర్థమైంది. సో కమింగ్ టు ద మ్యామే కాదు, అనసూయ మ్యామే కానీ లేకపోతే సాయి కుమార్ సార్, శుభలేఖ సుధాకర్, ఎవ్రీబడి వేర్ వెరీ ఫ్రెండ్లీ. ఆ కంఫర్ట్ జోన్ ఈజ్ అ న్యూ కమర్ అనే పాయింటే లేదు వాళ్ళకి.
ఓకే. ఇప్పుడు నాకు ఓటీఎస్ షాట్ పెడతా అంటే కూడా వాళ్ళు ఉండాల్సిన నెసెసిటీ లేదు అక్కడ. బట్ వినోద్‌కి ఎక్స్‌ప్రెషన్స్ కరెక్ట్‌గా రెస్పాండ్ రావాలని చెప్పి వాళ్ళు నాకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. అండ్ ఐ వాస్ వెరీ బ్లెస్డ్ అబౌట్ దట్. ఇంక్లూడింగ్ మ్యామ్ ఆల్సో. బ సరదాగా వేరే సినిమాల గురించి మాట్లాడేవాళ్ళం. మళ్ళీ ఒకసారి రిహర్సల్స్ చేసేవాళ్ళం. యూనో యూజువల్‌గా అయితే నాకెలా చెప్పేవారంటే, లేదు నువ్వు అంత ప్రిపేర్డ్‌గా ఉండాలి. వాళ్ళొచ్చి వన్ టేక్‌కి వెళ్ళిపోతారని చెప్పారు. దే వరంట్ లైక్ దట్. ఇట్ వాస్ లైక్ నేను షార్ట్ ఫిల్మ్స్‌లో చేసేటప్పుడు నా కో యాక్టర్స్ ఎలా ఉన్నారు, ఆ ఫ్రెండ్లీనెస్ దే వర్ ఆల్సో లైక్ దట్. అండ్ దట్ ఈస్ వై ఐ ఫీల్ దే ఆర్ ఇన్ దట్ పొజిషన్ టుడే. Yes. ఆ హంగరు, ఆ ప్యాషన్ వాళ్ళకి లేకపోతే నోబడీ విల్ బీ దేర్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దీస్ యాక్టర్, ఎనీ యాక్టర్. యూ హ్యావ్ టు స్టే హాఫ్ హంగర్, నేను బెస్ట్ ఇవ్వాలి, నీతో పనిచేసే వాళ్ళకి కూడా అదే సపోర్ట్ ఇవ్వాలని ఉంటే మాత్రమే వీ కెన్ స్టాండ్ అప్ టు దేర్. సాయి కుమార్ గారు అంటే మీరు బెంగుళూరు, సాయి కుమార్ గారు కూడా బెంగుళూరు. సో ఆయన కూడా ఫస్ట్ బెంగుళూరు మీన్స్ ఆయనకి మంచి అక్కడి నుంచి హిట్ కూడా వచ్చింది కాబట్టి ఎప్పుడు సార్ బెంగుళూరుకి సపోర్ట్ చేయడం కానీ అట్లా ఎక్కువ తనకు అక్కడి నుంచే వచ్చిందని చెప్పి చెప్తూ ఉంటారు. మీరు చెప్పండి ఏం మాట్లాడారు మీరు బెంగుళూరు అనగానే? ఫస్ట్ ఆయనకి బెంగళూరు అని తెలియదు మ్యామ్. ఫస్ట్ ఒక సీన్ అయిపోయింది, 1 డే షూట్. సెకండ్ డే షూట్ అప్పటికే కంఫర్ట్ లెవెల్స్ వచ్చేసాయి అనమాట. జే మా డైరెక్టర్ అన్నారనమాట, సార్ వీళ్ళది కూడా బెంగళూరు సార్ అంటే ఆయన ఫుల్ సార్ అనుకొని, ಏನ್ ರೀ ನೀವು ಬೆಂಗಳೂರದವರಾ ಅನಿಸೇನೆ ఆయన ಕನ್ನಡలో ಮಾತಾಡೋದು ಸ್ಟಾರ್ಟ್. ಹೌದು ಸರ್ ನಾನು ಅಲ್ಲೇ ಸರ್ ಹುಟ್ಟಿರೋದು ತಿರುಪತಿ ಸರ್, ಬಟ್ ಬೆಳೆದಿರೋದೆಲ್ಲ ಬಂದು బెంగళూరు సార్ అని. దెన్ లిటిల్ బిట్ మోర్ సార్తో కొద్దిగా ఇంకొద్దిగా పెరిగిందనమాట. దెన్ ఐ కుడ్ ఇంటరాక్ట్ సార్, మీ మూవీస్ చూశాను సార్, పోలీస్ స్టోరీ, అప్పటి నుంచే మాకు డైలాగ్ కింగ్ అది ఆ టైప్ ఆఫ్ ఆ ఫ్యాన్ బాయ్ మూమెంట్ అనమాట సార్తో, వాయిస్కి కానీ ఏదైనా కానీ. అప్పుడు సారు నీ వాయిస్ చాలా బాగుంది అన్నప్పుడు ఐ వాజ్ కైండ్ ఆఫ్ మళ్ళీ దాన్ని ఆయన సార్ మళ్ళీ దాన్ని మూవీ చూసాక రీఎన్ఫోర్స్ చేశారు దాన్ని విత్ ద డైరెక్టర్. ఇట్స్ వెరీ నైస్, గాడ్లీ వాయిస్ లాగా ఉంటుంది అనేసి అని. దట్ వాజ్ అ బ్యూటిఫుల్ కాంప్లిమెంట్, నా లైఫ్లో మర్చిపోలేను. బికాజ్ ఆయన ఎంతో మందికి వాయిస్ ఇచ్చిన వ్యక్తి ఇంకొక ఆ పర్టిక్యులర్ క్రాఫ్ట్లో ఆయన రికగ్నైజ్ చేయడం అనేది ఇట్స్ అ లైఫ్ టైమ్ అచీవ్మెంట్. నథింగ్ కెన్ స్టాండ్ విత్ అన్ అవార్డ్ ఆర్ రివార్డ్. సో నేను విన్నాను మీకు కేజీఎఫ్ లాంటి ఒక పెద్ద మూవీలో మీ వాయిస్కి మంచి ఆపర్చునిటీ వచ్చిందని, బట్ అదే డబ్బింగ్కి, బట్ మీరు చేయలేదని విన్నాను. ఏంటి బ్యాక్ స్టోరీ ఏంటి? మ్యామ్ యాక్చువల్లీ మధురం అని ఒక షార్ట్ ఫిల్మ్ వచ్చింది మ్యామ్, డైరెక్టెడ్ బై ఫణీంద్ర నరశెట్టి అని. రీసెంట్గా మైత్రి మూవీస్ వాళ్ళు 8 వసంతాలు నాకు మూవీ తీశారు, బాగా ఆడింది ఆ మూవీ కూడా. సో దట్ డైరెక్టర్ ఫస్ట్ నా వాయిస్ ఆయన రికగ్నైజ్ చేశారనమాట. చేసి దాంట్లో ఒక కప్ క్యారెక్టర్, ఆ కప్పుకి నేను వాయిస్ ఇస్తానమాట ఆ పర్టికులర్ ఫిలింలో. సో అది చూసి నేను ఇంకొక షార్ట్ ఫిల్మ్ సేమ్ స్టూడియోస్, ఇంకొక స్టూడియోకి అది ఇంకొక షార్ట్ ఫిల్మ్కి ఏదో చెప్తూ ఉంటే సౌండ్ ఇంజనీర్ అది బాగా మీ వాయిస్ ఉందండి, మీ వాయిస్ ఇంతకుముందు ఎక్కడో విన్నానంటే అప్పుడు ఆ షార్ట్ ఫిల్మ్ రెఫర్ చేశా. ఇప్పుడు గుర్తొచ్చింది సార్, కప్పుకి ఇచ్చారు కదా మీరు వాయిస్ అనిన తర్వాత. దెన్ యూ సెడ్, ఆయన వెళ్ళిపోయాను, నేను మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే ఆయన కాల్ చేశారు, సార్ ఈ విధంగా కేజీఎఫ్కి తెలుగు వర్జన్లో, అప్పుడు నేను కేజీఎఫ్ అనే వర్డ్ కూడా వినలేదు యాక్చువల్లీ. ఐ జస్ట్ న్యూ సమ్ మూవీస్ కమింగ్, యష్ గారితో ఏదో ఒక మూవీ వస్తుందని తెలుసు అంతే. బట్ అంత హైప్ బికాస్ ఇట్ వాస్ పార్ట్ 1, వీ డింట్ నో ఇట్ విల్ మేక్ సచ్ అ బిగ్ థింగ్. మీ వాయిస్ బాగుంది, హీరో గారికి మీరు వాయిస్ ఇవ్వాలి అన్నప్పుడు ఐ వాజ్ కొద్దిగా కాంటెంప్లేట్ అవుతాను. ఇది కన్నడ మూవీ, అప్పుడు ఇంకా ఈ పాన్ ఇండియా కాన్సెప్ట్ అనేది ఇట్ వాజ్ నాట్ అ వెరీ జనరల్ థింగ్ అమాంగ్ ద ఆడియన్స్. ఇక నా వెల్ విషర్స్ కానీ లేకపోతే నా క్లోజ్ ఫ్రెండ్స్ కానీ, నువ్వు ఆల్రెడీ యాక్టర్గా ఉన్నావు కదా, I mean, giving a voice to somebody else or some other actor might, fluctuate the career graph అని చెప్పి వాళ్ళ ఒపీనియన్స్ నా పైన చెప్పడం జరిగిందనమాట. సరే నేను కూడా ఓకే మేబీ అన్నట్టు ఒక ఆన్ ది ఎడ్జ్ ఉండిపోయాను. అలా ఎస్ లేదు, అలా నో లేదనమాట. బట్ డెఫినెట్లీ ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ డే వెళ్ళి చూశాను, ఎవరు చెప్పుంటారు వాయిస్ అనేసి. బట్ చెప్పిన వాళ్ళు చాలా బాగా చెప్పారు కానీ, బట్ ఎక్కడో లోపల ఐ మిస్ ద ఆపర్చునిటీ, తెలుగులో చెప్పుంటే పోయిండు అని ఒక చిన్న ఫీలింగ్. అది దట్స్ ప్యూర్లీ మై బ్యాడ్ లక్. ఎస్, అంటే ఇంకా మేబీ ఇంతకన్నా బెటర్ నెక్స్ట్ టైం అలా చేయడానికి రెడీ ఉందేమో. ఒకవేళ ಎಸ್ ಸರ್ చూస్తే ಎಸ್ ಸರ್ಗೆ ಸರ್ ನಿಮಗೆ ನಾನು ಹೇಳಬೇಕಂತ ಇದ್ದೀನಿ, ನೆಕ್ಸ್ಟ್ ನಿಮ್ದು ಏನಾದರೂ ಆಪರ್ಚುನಿಟಿ ಇದ್ರೆ ಮೂವಿಯಲ್ಲಿ తెలుగులో ನಾನೇ ಡಬ್ಬಿಂಗ್ ಮಾಡ್ತೀನಿ ಪ್ಲೀಸ್ ಸರ್. ష్యూర్లీ డెఫినెట్గా అది రావడం అనేది గ్రేట్ ఆపర్చునిటీ. సో మేబీ ఒక్కసారి వాళ్ళతో మిస్ అయిందంటే ఇంకంతకన్నా బెటర్ అనేది వస్తుందేమో. సో నో ఇష్యూ డెఫినెట్లీ. సో ఇంకా చూసుకుంటే కనుక ఈ మూవీ గురించి, దీనిలో మీరు కృష్ణుడి క్యారెక్టర్ చేస్తారు.
సో చాలా రెస్పాన్సిబుల్. ఇట్స్ ఎ వెరీ బ్యాలెన్స్డ్ ఉండాలి. సో కొంచెం బ్యాలెన్స్ లేకున్నా లేదా కొంచెం అటు ఇటు అయినా కూడా తనకి చాలా నెగటివిటీ వస్తుంది. సో మీరు చాలా సెటిల్డ్గా చేశాడు. సో ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు ఏమైనా హోంవర్క్ చేశారా? ఎలా ఏంటి అసలుకి? మ్యామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కృష్ణుడి క్యారెక్టర్ చేస్తానని సినిమా స్టార్టింగ్ అప్పుడు నాకు తెలియదు మ్యామ్. అది వెళ్తూ నాకు ఆల్మోస్ట్ ఇంకా షూటింగ్ లాస్ట్కి వెళ్ళినప్పుడు చెప్పారు ఇలా నువ్వు వేస్తున్నావు అనేసి అని. నేను ఆల్రెడీ చిన్న వయసులో మేము తిరుపతిలో మాకు జాతర అనేది ఒకటి జరుగుతుంది మ్యామ్. సో అప్పుడే మా మామయ్య నాకు ఒక కృష్ణుడి వేషం చిన్న వయసులో 5 years వేయించారు. అది నా ఫేస్బుక్లో కూడా ఆ పిక్ ఉంటుంది. అదే నా మెయిన్ ప్రొఫైల్ పిక్ కూడా. అన్నప్పుడు ఇప్పుడు వేస్తున్నానా అనేది ఒక ఫీలింగ్ చాలా హ్యాపీగా ఉండింది. కానీ ఎలా క్యారీ చేస్తాను, ఇది క్లైమాక్స్ ఆఫ్ ద ఫిలిం, ఆ జిటర్స్ ఉన్నాయి లోపల. బట్ యూస్ టు మోటివేట్ మీ. ఈజ్ మోర్ దెన్ అ డైరెక్టర్. ఒక యాక్టర్ని ఎలా ట్రాన్స్లో తీసుకోగలుగుతాము అనేది ఈజ్ అ మాస్టర్ ఇన్ దట్. మైండ్ స్టడీ చేస్తాడు, ట్యూన్ చేసేస్తాడు. మన రేడియో 93.5 ఇంతే ఫ్రీక్వెన్సీ అన్నట్టు మైండ్ ట్యూన్ చేసేస్తాడు. చేసి నన్ను కృష్ణుడి క్యారెక్టర్ నువ్వు ఇది అని, కానీ ఆ మేకప్ వేసి 3 hours వేసి, కానీ ఒక్కసారి ఆ కాస్ట్యూమ్ వేసుకున్న తర్వాత మ్యామ్ ఇట్స్ లైక్ నో వర్డ్స్ టు ఎక్స్ప్రెస్. అది మెడిటేషన్ అనాలా, లేకపోతే ట్రాన్స్ అనాలా, లేకపోతే అడర్లైన్ రష్ పీక్స్ అనాలా, I cannot describe in words. It's purely an feel good experience, ma'am. యాక్చువల్గా మూవీ తర్వాత మీకు వచ్చిన కాంప్లిమెంట్స్ చాలా బాగా అనిపించినాయి అని విన్నాను నేను. అండ్ నేను చూశాను కూడా, మీరు మూవీ థియేటర్ నుంచి బయటకు రాగానే మీ దగ్గరికి చాలామంది పర్సన్స్ కానీ లేదంటే మన డివోటీస్ కృష్ణుల భక్తులు కానీ మీ దగ్గరకు వచ్చి వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేశారు చాలామంది. సో అప్పుడు మీరు చెప్పండి, నేను చూశాను యాక్చువల్లీ, రియల్గా నేను చూశాను కాబట్టి అందుకే అడుగుతున్నాను మ్యామ్. ఇట్ వాస్ వెరీ ఫస్ట్ టైం మ్యామ్ యాక్చువల్లీ అలా థియేటర్ బయట రాగానే ఇమ్మీడియట్గా ఇలా వచ్చి మీరు బాగా చేశారు అనేది. టు బి వెరీ హానెస్ట్, నేను వెరీ నార్మల్ ఆడియన్స్ మ్యామ్. ఒక టికెట్ తీసుకొని సినిమా బాగుందా లేదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే బయట వస్తూ ఉంటాను. బయట వచ్చేటప్పుడు ఆ సినిమాలో ఏంటి ప్లస్లు ఏంటి నెగిటివ్లు ఏంటి యాజ్ అన్ ఆడియన్స్ నా థాట్ ప్రాసెస్ నాకు రన్ అయ్యి వెళ్తూ ఉండేవాడిని. అలా నా సినిమా చూసి బయట వచ్చేటప్పుడు నన్ను అడిగే లోపల ఎలా రియాక్ట్ అవ్వాలి ఇనీషియల్గా నాకు తెలియదు. సో మెనీ ఎమోషన్స్ రన్ అవుతాను మ్యామ్. అసలు రోలర్ కోస్టర్ ఆఫ్ ఎమోషన్స్ అంటారు కదా, అది హ్యాపీనెస్సా లేకపోతే కన్ఫ్యూషనా, అసలు ఇది నిజమేనా, ఇది జరుగుతుందా, ఏంటిది అనే ఒక రిసీవ్ అయిందా వీళ్ళకి, నేను ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు, సో మెనీ థింగ్స్ వర్ రన్నింగ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం, టు బి వెరీ హానెస్ట్. బట్ వచ్చి అందరూ పట్టుకొని మీరు బాగా చేశారు అని ఇట్స్ వెరీ ఆబ్వియస్లీ మ్యామ్. అది ఇట్స్ లైక్ ఆ ఫస్ట్ లవ్ ఫీలింగ్ అన్నట్టు. బటర్ఫ్లైస్ ఇన్ స్టమక్ అంటారు కదా, అది ఓమ్మా ఇలా కూడా ఉంటుందా మనకి, దట్స్ ఫీలింగ్ ఐ గాట్. యా ఓకే. బట్ నాకు ఇన్ పర్సనల్, ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. సో మిమ్మల్ని చూస్తే నాకు మంచి విలన్ క్యారెక్టర్స్ చాలా బాగుంటాయని అనిపించింది. ఇట్స్ మై పర్సనల్. ఎవరైనా చెప్పారా? చెప్పారు మ్యామ్. బికాస్ నా ఫస్ట్ ఆన్ స్క్రీన్ డెబ్యూ తమిళ్లో ధ్రువంగల్ 16లో యాక్టెడ్ as a villain. Acted as a villain and it was well received. That movie was a phenomenal hit because ఆ టైంలో అది వైరల్ అయిన రీజన్ మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా హీ వాస్ 19 years గై కార్తిక్ నారాయణ్. సో ఇండస్ట్రీ కూడా తమిళ ఇండస్ట్రీ బాగా సపోర్ట్ చేశారనమాట అతనికి, బికాస్ ఇట్ వాస్ అ వెరీ లో బడ్జెట్ ఫిల్మ్. హీ వాజ్ ఆల్సో ఫ్రమ్ అన్ ఐటీ బ్యాక్గ్రౌండ్. సో అయిన తర్వాత నాకు కూడా చాలా అప్లాస్ వచ్చింది. అది వచ్చిన తర్వాత తెలుగులో D16 అని డబ్ చేశారనమాట. ఆ తర్వాత ఎలా అనుకున్నారంటే ఇక్కడ ఐ మీన్ మా ఫ్రెండ్స్ కానీ వీళ్ళు చాయ్ కబుర్లంతా వీడు మంచి స్టైలిష్ విలన్గా ఇంట్రడ్యూస్ చేయొచ్చు స్టార్స్కి ఆపోజిట్గా, ఇతనికంటూ ఒక ట్రాక్ అన్నట్టు. అది వినడానికి చాలా బాగుండేది. వినడానికి చాలా పర్లేదు, విలన్ అయినా కూడా సెటిల్ అయిపోవచ్చు. ఎంతసేపు వైట్ తెల్లగా ఉంటావు, నార్త్ ఇండియన్, ఇవే కాంప్లిమెంట్స్ అవి విని ఇప్పుడు ఇలా డివైన్ అనేది కాకుండా నువ్వు విలన్గా కూడా ఉండొచ్చు, స్టైలిష్ విలన్గా నిన్ను అడాప్ట్ చేసుకోవచ్చు స్టార్స్కి ఆపోజిట్గా అన్నప్పుడు వెన్ దే టెల్ దట్ ఇట్స్ అ వెరీ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్. వెదర్ ఇట్ విల్ హ్యాపెన్ ఆర్ నాట్ ఇస్ అది దేవుడి చేతిలో ఉంటుంది. కానీ మనకి ఫ్యాంటసీ మనం ఊహించుకునే దాంట్లో ఓకే థ్యాంక్ యూ. సో యాక్చువల్గా నేను ఫస్ట్ మిమ్మల్ని చూడంగానే నేను క్వశ్చన్ చేశాను, మీకు గుర్తుందో లేదో, సార్ మీరు నార్త్ ఇండియన్ కాదా అని అడిగాను. మీరు తెలుగు మాట్లాడుతున్నప్పుడు నేను షాక్ అయ్యాను. యాక్చువల్గా డెఫినెట్గా కృష్ణుడు అనగానే సమ్ నార్త్ ఇండియన్ పర్సన్ అయి ఉంటారు, అలా తీసుకొచ్చి ఉంటారు. సో ఆ డివైన్ లుక్ కోసం సమ్ ఏదో రీసెర్చ్ చేసి అని చెప్పేసి అనుకున్నాను. బట్ చూస్తే మీరు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు. అందుకే నేను వెంటనే నా క్వశ్చన్ మీరు నార్త్ ఇండియన్ కాదా అని అడిగాను. అంటే అందరూ మీరు నార్త్ ఇండియన్ అడుగుతారు, బట్ నేను నార్త్ ఇండియన్ కాదా అని అడిగాను. మీరుగా చాలా మంది అడుగుతూ ఉంటారు, మీరు నార్త్ ఇండియన్ అని అడుగుతుంటారు. కొన్ని మంది సుమన్ గారికి ఏమైనా రిలేటివ్ అని అడుగుతుంటారు. మళ్ళీ సిరివెన్నెల అని ఒక సినిమా ఉంది, ఇది మేజర్, ఇది మా అమ్మ సైడ్. అసలుకి
నిజం. ఇప్పుడు నేను అదే నెక్స్ట్ క్వెషన్ నేను అడుగుదాం అనుకుంటున్నాను. ఆ 'సిరివెన్నెల' సినిమాలో నిజంగా ఆ బెనర్జీ గారు ఉంటారు దాంట్లో. బెనర్జీ గారి క్యారెక్టర్ మీ పక్కన పెడితే మేబీ మీరిద్దరు బ్రదర్స్ ఏమో అనుకున్నా. సీరియస్లీ ఆ క్వెషన్ నాకుంది. లాస్ట్‌లో తీసుకుందాం అది. ఇట్స్ ఎ వెరీ వండర్‌ఫుల్ మూవీ. నాకు చాలా ఇష్టము. మీనా గారు కూడా దాంట్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా యెస్. చేశారు. యెస్. యెస్. సో, అసలకి సాంగ్స్ అయితే అసలకి నా ఫేవరెట్ దాంట్లో. ఎవ్రీ సాంగ్ నాకు చాలా అంటే చాలా లేదు ఇష్టం. మ్యామ్, సాంగ్స్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అసలు మీరు ఫ్లూట్ పట్టుకుంటే మేబీ అలానే ఉంటారు. అసలు అమ్మ సైడ్ చాలా మంది అమ్మకి ఫ్రెండ్స్ వీళ్ళంతా చెప్తున్నప్పుడు నాకు తెలియదు ఆ మూవీ గురించి. మళ్ళీ గూగుల్‌లో కొట్టి చూస్తే ఎందుకు అందరూ ఈయన పేరు చెప్తున్నారు ఎవరు ఈయన అనేసి అని చూసినప్పుడు మేబీ కొన్ని యాంగిల్స్ అలా ఉంటానేమో. మేబీ ఆ హెయిర్ ఫుల్‌గా వదిలినప్పుడు ఆర్ మేబీ అలా అనిపిస్తుంది. సుమన్ గారు అంటుంటారు. తమిళ్‌కెళ్ళానంటే నువ్వేమన్నా అజిత్ కుమార్ సైడ్ రిలేటివ్ అని అడుగుతారు. సో ఈ కంపారిజన్స్ అనేది ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంటాయి. నార్త్ ఇండియన్ అది ఇది. ఫస్ట్‌లో కొద్దిగా ఇబ్బందిగా ఉండి మన సెల్ఫ్ ఐడెంటిటీని చెప్పుకోవాలి అనేది ఉండేది స్ట్రైవ్. చెప్పి చెప్పి అలసిపోయి నువ్వు ఎలా అనుకుంటావు అనుకో. ఓకే. నువ్వు హ్యాపీనా అనుకో. నీకు హ్యాపీనా అనుకో. సో, అట్లా ఫిక్స్ అయ్యారనమాట. అంతే ఫిక్స్ అయిపోయాను. ఇంకా కన్విన్స్ చేసి ప్రయోజనం లేదు ఇంకా. నేను తిరుపతి స్టోరీ అంతా చెప్పాలి. బయోపిక్ అంతా చెప్పాలి ఇంకా. వాళ్ళకి ఇక్కడి నుంచి స్టార్ట్ అయినా తిరుపతి అనేసి అని చెప్పి చెప్పాలి వాళ్ళకి. తిరుపతి నుంచి యూఎస్ నుంచి ఇక్కడ మళ్ళీ ఆ బయోపిక్ ఎందుకు వద్దు. మీరు ఊహించుకునేది మీరు ఊహించుకోండి. సూపర్. యాక్చువల్‌గా మంచి మాస్టర్స్ చేశారు. మంచి ప్యాకేజ్ ఉండుండిద్ది. సో, ఇక్కడికొచ్చినప్పుడు ఇన్ స్టార్టింగ్ ఆఫ్ ద కెరియర్ ఎప్పుడు మీరు ఎందుకు ఈ స్ట్రగుల్స్ అవసరమా? లేదు అంటే వెంటనే ఆపర్చునిటీస్ రావు. ఒక హిట్ పడితే గాని మనకి ఇంకా అవి పెరగవు. ఆపర్చునిటీస్ పెరగవు. లేదా ఒక బెటర్ ఆపర్చునిటీ రావాలంటే ఒక మంచి హిట్ కావాలి. ఇలా చాలా కాలిక్యులేషన్స్‌తో ఉంటాయి. మీరెప్పుడైనా లోగా ఫీల్ అయ్యారా? వెళ్ళిపోదామా? అవసరమా? ఇట్లాంటివి ఎప్పుడైనా ఫేస్ చేసారా? అది ఆబ్వియస్లీ అండి. ఉండే ఉంటుందది. బికాజ్ వి ఆర్ హ్యూమన్స్. బేసిక్‌లీ హ్యూమన్స్. వయసు పెరుగుతూ మెచ్యూరిటీ వచ్చినప్పుడు దెన్ యూ నో హౌ టు హ్యాండిల్ సిట్యుయేషన్స్. ఎస్పెషల్లీ ఇలాంటి ఫిల్మ్ సైడ్ ఆర్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మనం ఎంటర్ అవ్వాలనుకునేటప్పుడు ఇట్ ఈస్ అన్ ఆఫ్ ట్రాక్ టు ద సొసైటీ. సో, మెయిన్ ఏంటంటే పేరెంట్స్ చుట్టుపక్కల రిలేటివ్స్, వాళ్ళ చుట్టుపక్కల ఇంకొక సర్కిల్లు, పేరెంట్స్ సపోర్ట్‌గా ఉన్నా కూడా పేరెంట్స్ మ్యానిపులేట్ చేసేస్తారనమాట. ఏంటి మీ అబ్బాయి ఏంటిది మీరన్నా చెప్పకూడదా అనేసి అన్నట్టు. సో, దే టాక్ హౌఎవర్ దే వాంట్. సో, మనం ఆన్సరబుల్ ఎవరు ఉంటాం? జస్ట్ మన మదర్‌కి, ఫాదర్‌కి. అప్పుడు వాళ్ళు ఎక్కడో మ్యానిపులేట్ అయ్యి మనకి సలహా చెప్పినప్పుడు ఏంట్రా అనేసి అన్నప్పుడు మనకి అప్పుడు అవును కదా! యూటర్న్ తీసుకుందామా అని ఒక ఫీలింగ్ వస్తుంది గానీ బట్ ఇట్స్ అ మొమెంటరీ థింగ్. మళ్ళీ పొద్దున్న చూస్తే మళ్ళీ ఒక మూవీ చూస్తే మళ్ళీ మోటివేషన్ వస్తుంది. మోటివేషన్ తగ్గిపోయినప్పుడంతా టికెట్ తీసుకో సినిమాకెళ్ళు. సో, యూ గెట్ దట్ మోటివేటెడ్. యెస్ దిస్ అది ఎన్నిసార్లు నువ్వు క్విట్ అనుకున్నా యూ కెన్ నెవర్ స్టాప్ సీయింగ్ మూవీ. మనం ఎలా అన్నం తినడం అనేది వీ కెనాట్ స్టాప్ చనిపోయేంత వరకు అన్నట్టు. టిల్ అవర్ లాస్ట్ బ్రెత్. మూవీ అనేది కూడా సమ్‌వేర్ విల్ కీప్ వాచింగ్ ఇట్. అట్‌లీస్ట్ మీ బీయింగ్ ఎ మూవీ బఫ్. సో, ఎవరు డీమోటివేట్ చేసినా, డిప్రెస్ అయినా, బ్యాడ్ కామెంట్స్ వచ్చినా, నా వర్క్ గురించి ఏదొచ్చినా కూడా మళ్ళీ మూవీ చూస్తే మళ్ళీ మోటివేట్. యెస్ వీ కెన్ డూ ఇట్. యాహ్! రైట్ ఆర్ రాంగ్ ఈ రోజు కాకపోతే రేపు బెటర్ అవుతాను. యెస్. సూపర్. సో, మీ ఫేవరెట్ ఎవరు? మీ ఫేవరెట్ హీరో? మ్యామ్ నా ఫేవరెట్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు మ్యామ్. బికాజ్ ఆయన ట్రాన్స్‌లోనే ఉన్నాను నేను యాజ్ అ చైల్డ్‌హుడ్. ఇది ఆయన మూవీస్ అన్నా అందరూ యాక్టర్స్ ఇష్టం. బట్ ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ఇది ఉంటుంది కాబట్టి బట్ నా చిన్ననాటి ఆ ఊహ, ఆ ఇమాజినేషన్ వరల్డ్ ఏదైతే ఉంటుందో అది నాకు ఆయనే ఫిల్ అయ్యారు ఫుల్‌గా. సో, ఆయన చెప్పే మాటలు ఇంటర్వ్యూస్‌లో ఆయన చెప్పే బైట్స్ కానివ్వండి, లేకపోతే ఏదైనా సలహాలు, అడ్వైస్ యునో హౌ ఈస్ ద ఇండస్ట్రీ ఎలా ఉండాలి? అది నేను చాలా నాకది బైబిల్ గాని లేకపోతే ఖురానో లేకపోతే భగవద్గీతలో చెప్పినట్టుగా నేను ఫీల్ అయిపోతూ ఉంటాననమాట ఇప్పటికి కూడా. ఆయన 3 పాయింట్స్ నేను చాలా క్యాచ్ చేస్తాను. ఒకటాయన ఏమంటారంటే అర్ధాకలితో ఉండాలి. ఏదొచ్చినా కూడా హాఫ్ హంగర్. డోంట్ ఫిల్ యువర్ స్టమక్. సాటిస్ఫై అయిపోతావు నువ్వు. 1 సెకండ్ థింగ్ ఇస్ ఇండస్ట్రీలో బిహేవియర్. నీకు టాలెంట్ అలా ఇలా కూడా ఉండొచ్చు. బట్ కీప్ ద బిహేవియర్ వెరీ వెల్ అని చెప్తారనమాట. సో, దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఐ రియలీ అడ్మైర్ హిమ్ అ లాట్ ఇన్ ద జనరల్ సెన్స్. బట్ ఓవరాల్ ది అదర్ పార్ట్ తీసుకుంటే ఆయన మూవీస్ కానీ, ఆయన డ్యాన్స్ కానీ, ఫైట్స్ కానీ వామ్మా! దట్స్ లైక్ రెఫరెన్స్ బుక్. ఎవరికన్నా యాక్టర్ అవ్వాలంటే అదొక కేస్ స్టడీ అనమాట. ఆయనది ఇంకొకటి ఏంటంటే మ్యామ్ మీరు ఈ రోజుకి ఆయన 150 మూవీస్ పైన చేశారు. యెస్. మీరు ఏ మూవీ అయినా పిక్ చేయండి. ఏ షాట్ అన్నా తీసుకోండి. ఒక సీన్‌లో ప్రతి షాట్‌లో 101% ఆయనది డెలివరీ ఉంటుంది.
ఎక్కడ గాని రిలాక్స్ అయిపోయినట్టు, ఎక్కడ గాని సరే ఇంకేంటి అయిపోయింది నార్మల్‌గా ఇచ్చేద్దాం అని ఉండేదే ఉండదు మ్యామ్. ఆ ఫస్ట్ ఫిల్మ్ నుంచి లాస్ట్ ఫిల్మ్ వరకు మీరు చూస్తే ప్రతి షాట్‌కి, ప్రతి సీన్‌కి ఆయన బెస్ట్ ఇవ్వాలనుకుంటారు. దిస్ ఇస్ ద గ్రాబింగ్ పాయింట్. ఇది నా పర్సనల్ టు మై హార్ట్. సూపర్. సో, మీరు ఫేవరెట్ మూవీలో ఒక సాంగ్ పాడతారా చిరంజీవి గారి సాంగ్? మ్యామ్ ప్లీజ్ మ్యామ్, ఐ యామ్ నాట్ ఎ గుడ్ సింగర్ మ్యామ్. దయచేసి యాక్చువల్‌గా ఇంత మంచి వాయిస్ పెట్టుకొని మీరు మ్యామ్ సాంగ్ పాడినండి. వాయిస్ నో మ్యామ్ ప్లీజ్ దయచేసి సాంగ్ అని చెప్పొద్దండి, అందరూ పారిపోతారు ఇక్కడ. అర్రే నేను ఎవరికైనా వాయిస్ ఏదైనా డబ్బింగ్ చెప్పమని చెప్పండి, రెఫర్ చేయండి. సరే ఓకే ఫైన్, డైలాగ్స్ మీకు చిరంజీవి గారు అంటే ఇష్టం కదా, సో డైలాగ్స్ చెప్పండి. మీ వాయిస్ ఇస్ వెరీ గుడ్. అరే ఎంత ప్రిపేర్డ్ కూడా రాలేదు, అది బాగోదు మ్యామ్ ప్లీజ్. అలాగా జస్ట్ ఒక చిన్న డైలాగు. చిరంజీవి గారు చాలా డైలాగ్స్ ఉన్నాయి కదా, హ్యాండ్ చూసావా, రఫ్ ఆడిస్తాను, ఎంత రఫ్ గా ఉంది, ఇట్లా అసలు ఆయన చాలా డైలాగ్స్ ఉంటాయి కదా, ఏదో ఒక డైలాగ్ పర్లేదు, నో ఇష్యూ. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. సూపర్. ఇంత బాగా చెప్తున్నారు, మళ్ళీ మేడం ప్లీజ్ ప్లీజ్ అంటున్నారు. అంత మంచి వాయిస్ ఉంది. యాక్చువల్లీ సడన్ గా ఒకేసారి ఏ చిరంజీవి గారు చెప్తున్నారు అన్నట్టు నేను అలర్ట్ అయిపోయాను. ఇట్లాగా కంపారిజనే వద్దు మ్యామ్. ఆయన ఎక్కడో ఆయనకు దేవుడు, మేము ఎక్కడో స్మాల్ యూనో డిసైపుల్ మేము. ఆ కంపారిజనే వద్దు, అది ఆయన అవమానించినట్టు అవుతుంది. అయ్యో అవమానం కాదండి. సడన్ గా మీరు కూడా కెమెరా లేదు లేదు జస్ట్ వాయిస్ వింటే సడన్ గా అలర్ట్ అవుతాం కదా, అలా నేను ఇప్పుడు మీరు ఫస్ట్ చెప్పండి అండి డైలాగ్ చెప్పండి అన్నాను, మీరు చెప్పండి అలర్ట్, ఇట్లా అలర్ట్ అయ్యి చిరంజీవి గారి డైలాగ్ అని ఇట్లా నుంచో జస్ట్ ఒక స్టడీ పొజిషన్కి వచ్చి ఇట్లా క్యామ్ చూస్తున్నాను నేను. యాక్చువల్లీ అది నాకు ఎందుకంటే ఇందిరా మూవీ అప్పుడు ఎగ్జామ్ ఉంది మ్యామ్, నెక్స్ట్ డే ఇంజనీరింగ్ ఫైనల్ ఎగ్జామ్, మూవీ రిలీజ్. నాకేమో చదువు పక్క దృష్టి పోవట్లేదు, టైం తక్కువ, రేపు ఎగ్జామ్. అందరూ ఫ్రెండ్స్ ఐ మీన్ ఆయన సినిమాలు అభిమానించే వాళ్ళు కూడా ఎగ్జామ్ అయిపోయినాక చూద్దామని ఫిక్స్ అయిపోయారు అనమాట, ఇంజనీరింగ్ బెంగళూరులో. బట్ ఐ వాజ్ లైక్ ఎగ్జామ్ పోయినా ప్రాబ్లం లేదు, ఈ సినిమా చూసేయాలని చెప్పి వెళ్ళిపోయాను మ్యామ్. ఇంటికి వెళ్ళేటప్పుడు నైట్ 9, దాన్ని ఇమీడియట్లీ ఏది ఉందో టకటగా రివిజన్ చేసుకొని 3 అవర్లు పడుకొని మళ్ళీ రివిజన్ చేసి మళ్ళీ రేపు నెక్స్ట్ ఎగ్జామ్కి వెళ్ళిపోయాను. థ్యాంక్ గాడ్ ఒకటే అనుకున్నాను, దేవుడా ఫెయిల్ కాకూడదు అనుకున్నాను, పర్వాలేదు మ్యామ్ ఫస్ట్ క్లాస్ నుంచి అనుకున్నా ఇంద్రా ఎఫెక్ట్ ఉంది. ఇంద్రా సినిమా చూసొచ్చు కూడా ఫస్ట్ క్లాస్ వచ్చిందండి. అబ్బా బాబా సూపర్ మెమరీ అండి మీది. మేబీ ఫ్యాన్స్ అలానే ఉంటారు. నో మ్యామ్, దట్స్ పీక్ మ్యామ్ ఆయనది. ఇట్స్ లైక్ వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా అయింది, బట్ సార్తో ఇంకా వర్క్ చేయలేదు. ఐ హోప్ఫుల్లీ ఐ గెట్ అన్ ఆపర్చునిటీ. ఎక్కడన్నా ఒక జూనియర్ ఆర్టిస్ట్ కూడా ఉంటే చాలా ఆయన మూవీలో, ఆయన చూసేస్తే చాలా అనిపిస్తుంది. లేదు లేదు ష్యూర్ డెఫినెట్గా మనకి ఎప్పుడు యూనివర్స్ మనకి చెప్తూ ఉంటే అది మనకి ఫిల్ అవుతూ ఉంటుందంట. సో రీసెంట్ డేస్లో నేను తెలుసుకుందనమాట ఇది. ఒకరు చెప్పారు, మనం ఎప్పుడైనా ఏదైనా అవ్వాలి అనుకుంటే నేను ఇది చేయాలనుకుంటున్నా, నేను ఇది అవ్వాలనుకుంటున్నా, నా లైఫ్లో ఇది రావాలనుకుంటున్నా అనేది మనం ఎక్కువ సార్లు ఎవరితోనైనా చెప్తున్నప్పుడు కానీ డిస్కస్ చేస్తే డెఫినెట్గా యూనివర్స్ అంతా మనకి సపోర్ట్ చేస్తుంది. వెరీ ట్రూ, వెరీ ట్రూ. అంటే అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ నేను చాలాసార్లు చెప్తున్నా, రీసెంట్ డేస్లో నేను చెప్తుంటే విన్నాను. దట్స్ కాల్డ్ యాస్ ద లా ఆఫ్ అట్రాక్షన్. అంటే మీ థాట్, మీ బిలీఫ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్, మీరు కంటిన్యూస్గా ట్రై చేస్తూ వెళ్తూ 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 ఉన్నారు అంటే మీ థాటే మ్యాగ్నెట్ అవుతుందంట. మీ థాట్ మ్యాగ్నెట్ అయ్యేటప్పుడు సిస్టంలో ఆ సిస్టమ్ చూసి మీ పైన ఇట్ విల్ ఫాల్ ఇన్ లవ్ అండ్ అన్ని సమకూర్చేటట్టుగా మీకు అది అందిస్తుందంట. అప్పుడు అది టు దట్ థాట్, దట్ మ్యాగ్నెట్. దిస్ ఇస్ వాట్ యు ఆర్ యాక్చువల్లీ ట్రైయింగ్ టు ఎంఫసైజ్. ఇట్స్ కాల్డ్ యాస్ లా ఆఫ్ అట్రాక్షన్. ఓ ఇట్స్ ట్రూ. ఇట్స్ ట్రూ. ఓకే. జనరల్గా నేను ఇది ఓకేనా అంటే చెప్తున్నప్పుడు నేను విన్నాను, బట్ ఇది మీరు నాకు క్లారిఫికేషన్ కరెక్ట్గా అది ఎలా వర్కౌట్ అవుతుంది అనేది నాకు ఒక స్ట్రెచ్చర్ చెప్పారు మీరు. అంటే దట్స్ వెరీ మన దాంట్లో కీవర్డ్స్ అంటారు, లేదంటే హ్యాష్ ట్యాగ్ అంటారు. సో నేను కీవర్డ్స్ ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్. ఓకే. దాని గురించి ఆలోచించకుండా ఒట్టి మీ చేసే పని మాత్రమే ఫోకస్ చేస్తారు. అంటే మీరు ఏది ఓడిపోతారు ఐ విల్ గో, గెలుస్తారు ఐ విల్ గో, అది మీకు సంబంధం లేదు. అది ఇట్లా పోల్స్ లాగా వెళ్ళిపోతాయి అనమాట. బట్ మీరు వెళ్తూనే ఉంటారు. ఆ థాట్ నేను అంటున్నాను అనమాట. బట్ మెజారిటీ పీపుల్ వర్క్ ఆన్ ద ఎండ్ రిజల్ట్, సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్. అయ్యో ఫెయిల్ అయిపోయినాం పడిపోతారు, సక్సెస్ సాటిస్ఫై అయిపోతారు. బట్ అది ఆగకుండా వెళ్ళడం అనే థాట్ అనమాట. అది ఎన్ని హర్డిల్స్ వచ్చినా, ఎన్ని మంది స్టాప్ చేసినా, ఇట్స్ లైక్ యు ఆర్ నాట్ గోయింగ్ టు స్టాప్. మీ మైండ్ స్టాప్ అవ్వదు.
సో దట్ థాట్ ఇస్ కాల్డ్ as ఆ బిలీఫ్ బికమ్స్ అ మ్యాగ్నెట్, దట్స్ కాల్డ్ as law of attraction. ఓహ్! సూపర్. సూపర్. దెన్ చెప్పండి మీకు ఎన్ని లవ్ స్టోరీస్ ఉన్నాయి? అండ్ యూఎస్ నుంచి వచ్చారు. యూఎస్‌లో మాస్టర్స్ చేశారు. ఎంతమంది అమ్మాయిలకి ప్రపోజ్ చేశారు? మీకెంతమంది అమ్మాయిలు ప్రపోజ్ చేశారు? మ్యామ్ ఆబ్వియస్లీ అందరికున్నట్టుగానే మనము ప్రపోజ్ చేస్తాం, వాళ్ళు ప్రపోజ్ చేస్తారు కానీ దట్స్ డిఫరెంట్ థింగ్, దట్స్ అ పర్సనల్ థింగ్. హ్మ్. బట్ ఆబ్వియస్లీ కొన్ని ఉంటాయి మ్యామ్, హుహు. కొన్ని ఉంటాయి లైక్ వేర్ ఐ హ్యావ్ ప్రపోజ్డ్ అండ్ దే హ్యావ్ ప్రపోజ్డ్. దట్స్ నార్మల్, ఎవ్రీబడీస్ లైఫ్. ఐఎమ్ ఆల్సో హ్యూమన్ ఓన్లీ నో మ్యామ్ అట్ యాహ్! ఎండ్ యాహ్! ఆఫ్ ద డే. యాక్చువల్లీ ఐయామ్ ఆస్కింగ్ బికాస్ ఆఫ్ జనరల్‌గా ఇక్కడ ఉంటేనే బావుంది అమ్మాయి ప్రపోజ్ చేద్దాం అనుకుంటారు. అండ్ మీరు యూఎస్‌లో మాస్టర్స్ చేసినప్పుడు ఇంక డెఫినిట్‌గా ఎక్స్‌పెక్ట్ చేస్తాం కదా! చేస్తారు మ్యామ్, ఆబ్వియస్లీ చేస్తారు. ఐ మీన్ లైక్ దట్ ఇంటరాక్షన్ విల్ బీ దేర్ మ్యామ్, ఇట్స్ కామన్ అమాంగ్ గైస్. ఐఎమ్ ఆల్సో లైక్ గై. మీరు కూడా చెప్పొచ్చు మెన్ విల్ బీ మెన్ అంటే నన్ను కూడా ఇయ్యొచ్చు దాంట్లో. మీరు ఇవన్నీ చెప్తున్నారు కానీ మీరు ఎంతమందికి ప్రపోజ్ చేశారనే చెప్పట్లేదు నాకు యాక్చువల్‌గా. మేబీ 1, 2 మ్యామ్. అంతే. అది కూడా ఆ చదివే వయసులో కాలేజ్ ఇది దట్ ఉంటుంది కదా మ్యామ్, లైక్ యూ మెచ్యూరిటీ ఉండదు. ఇట్ ఈస్ Yes. జస్ట్ దట్ ఆ వయసులో యూ ఫీల్ దట్ అండ్ యూ జస్ట్ గో హెడ్. ఈ రోజు తీసుకున్న డిసిషన్ ఆ రోజు తీసుకున్న డిసిషన్ చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా మ్యామ్. సో ఇట్స్ అ నార్మల్ థింగ్. యాహ్! అంటే ఇండస్ట్రీలో మీ క్రష్ హీరోయిన్ అంటే ఎవరు? అరే నో హిందీ ఆర్ మ్యామ్, తెలుగు? నో మ్యామ్. అది ఫర్ మీ మూవీ ఈజ్ లైక్ అ టెంపుల్, టు బి వెరీ హానెస్ట్. ఎవరిని నేను యాక్టర్నైనా యాక్ట్రెస్ అయినా ఐ రెస్పెక్ట్ ద పర్ఫార్మెన్స్. వాళ్ళు చేసే వర్క్ని మాత్రమే నేను కనెక్ట్ అవుతాను అనమాట. ఓకే. దే ఆర్ లైక్ మై కొలీగ్స్. సో వాళ్ళు నా ఫేవరెట్ అని నేను అన్నా. ఇప్పుడు కూడా చిరంజీవి గారితో మీకు ఏం చెప్పాను, నేను చిన్నప్పుడు ఉండేటప్పుడు హీ వాజ్ మై హీరో. బట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత వెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్, వెన్ ఐ స్టార్టెడ్ గెట్టింగ్ వర్క్, అది నాకు ఒక గుడిలాగా. సో ప్యూరిటీ ఎవరైనా సరే, అది మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు, ఏదో ఒకటి నేర్చుకుంటావు. మంచి అయితే నువ్వు తీసుకుంటావు, అది అనుసరిస్తావు. చెడైతే ఓకే ఇది మనం చేయకూడదు అని తెలుసుకుంటావు. సో అది ప్రతి రోజు దగ్గర ఉంటుంది, టెక్నీషియన్ దగ్గర ఉంటుంది, క్యాష్ దగ్గరను ఉంటుంది. సో దట్, సో ఈవెన్ హూ ఎవర్ ద హీరోయిన్స్ ఆర్ దేర్ ఆల్సో, ఐ రెస్పెక్ట్ దెమ్ ఓన్లీ త్రూ పర్ఫార్మెన్సెస్. అండ్ ఇఫ్ ఇట్స్ ఈవెన్ మీరు కమర్షియల్ టైప్, గ్లామర్ టైప్ ఆర్ వాట్ ఎవర్ యూ సే, ఓకే బాగున్నారు చూడడానికి, నైస్, అంతవరకు. బట్ దట్ రెస్పెక్ట్ ఇస్ దేర్ టు ద కోర్, టు ఎనీ హీరోయిన్ ఆర్ టు ఎనీ హీరో. ఫర్ మీ బోత్ ఆర్ సేమ్. ఇది లేదనమాట. నో, దట్స్ నాట్ దేర్. సో ఒక ఫైనల్లీ మీ డైరెక్టర్ గురించి ఏం చెప్తారు? Ma'am, Jai Shankar is as I told, he's my friend. We started our journey from short films, God Must Be Crazy, ఆ తర్వాత పేపర్ బాయ్, ఇలా వచ్చినా కూడా మేము ఇక్కడే మ్యామ్, ఈ మాదాపూర్ హైటెక్ సిటీ ఎక్కడో ఛాయ్ తాగుతూ అంటే మెట్ల పైన ఎవరు కూర్చొని. కాస్ట్లీ బికాస్ ఆఫ్ కృష్ణానగర్ మధురానగర్ అంటారు. వీళ్ళు మాదాపూరను సమ్ మాది కొద్దిగా ఐటీ బ్యాక్గ్రౌండ్. ఐటీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మీరు మ్యామ్ ఆడ కూడా మేము కూర్చొని ఛాయ్ తాగుతాం మ్యామ్, హోటల్లో కూర్చొని తినట్లేదు. సార్ ఇప్పుడు మనకి కృష్ణానగర్ లో చాయ్ అంటే 10 రూపీస్ ఉంటుందండి. మాదాపూర్ లో చాయ్ అంటే అట్లీస్ట్ ఒక 200, 300 ఉంటుంది. అంత లేదు మ్యామ్, అంత లేదు మ్యామ్. మేము అక్కడ రోడ్ సైడ్ ఇరానీ ఛాయ్ మేము మా ఫేవరెట్, 20 రూపీస్, దాంతో ఒక బిస్కెట్, అంతే. ఉస్మానియా బిస్కెట్స్ ఒక 4, అది ఇలా కట్టుకొని అక్కడెక్కడన్నా డార్క్ గా ఉన్న ఏరియాలో ఎక్కడన్నా కూర్చొని ప్రశాంతంగా ఎవరూ లేని టైంలో హ్యాపీగా సినిమాల గురించి మాట్లాడుకుంటూ నెక్స్ట్ ఏం చేద్దాము, ఇలా చేద్దాము, అలా చేద్దాము, టెక్నికాలిటీస్ ఎలా చేద్దామని ఇవే మాట్లాడుతుంటాం అనమాట ఎవరితో, జేతో. దట్స్ హౌ అవర్ కాన్వర్జేషన్స్ ఆర్ విత్ జే. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్, ఇండస్ట్రీలో ఎలా ఉండాలి, హౌ షుడ్ ఐ ప్రొజెక్ట్ మై సెల్ఫ్, ఆర్ ఆ రూట్ మ్యాప్ అనేది ఏంటి అనేది, హీ ఈజ్ మై గైడ్ మ్యామ్. ఓకే. ఓకే. అండ్ ఇంకోటి, ఎస్పెషల్లీ ఆరీ చేసేటప్పుడు ద న్యూ కమర్గా తనకి చాలా ప్రెషర్స్ ఉంటాయి. బట్ హీ స్టుడ్ ఫర్ మీ బికాస్ ఆఫ్ ద స్టోరీ, బికాస్ ఆఫ్ ద క్యారెక్టర్ రిక్వైర్మెంట్. ఇప్పుడు చాలామంది ఒక క్వశ్చన్ అడిగారు, ఈ క్యారెక్టర్ ఒక స్టార్ చేసి ఉంటే 50 crores 100 crores అని ఏదో ఒక డిస్కషన్ వచ్చింది. వి అగ్రీ. బట్ జే హ్యాడ్ ఒక డిఫెన్స్ స్టేట్మెంట్. ఇప్పుడు ఎవరైనా స్టార్ క్యారెక్టర్ చేస్తే స్టార్టింగ్లోనే ఆడియన్స్ గెస్ చేసేస్తారు వాట్ ఈస్ హీ అని. సో హీ వాంటెడ్ న్యూట్రల్ ఫేస్ అయితే, అన్నోన్ ఫేస్ అయితే ఆడియన్స్కి తెలియదు వాట్ అనేది. నాకు ఆ ట్విస్ట్ కావాలి. ఆ ట్విస్ట్ ఆ స్టార్ కెనాట్, దిల్ గెస్. ఆడియన్స్ ఆర్ వెరీ నాలెడ్జబుల్ నవడేస్ బికాస్ ఆఫ్ ద ఎక్స్పోజర్ ఆఫ్ ఓటీటీస్ అండ్ వరల్డ్ సినిమా. సో ఒక్కసారి వాళ్ళు గెస్ చేస్తే దెర్ ఇస్ నో కిక్ ఇన్ ద స్టోరీ. యాక్చువల్గా 2-3 కూడా చెప్పారు. యాక్చువల్గా మీరు కృష్ణుడు అని చెప్పి ఎవరు గెస్ చేయలేదు. సో దట్ ఈస్ వాట్ ద డైరెక్టర్ వాంటెడ్. సో ఆ స్టాండ్ పైన హీ టుక్, అండ్ లాట్ ఆఫ్ ప్రెషర్స్, లాట్ ఆఫ్ హర్డల్స్, ఆ ఛాలెంజెస్. బ్యూటీ ఏంటంటే మామూలుగా తెలిసిపోతూ ఉంటుంది మనకి. ఈరోజు ఎవరైనా ఒక స్ట్రగుల్, లేదా కాన్ఫ్లిక్ట్, ఇంట్లో ఏదైనా ప్రాబ్లం అంటే మనకి అవన్నీ ఏంటంటే ఆయన కృష్ణుడు చెప్పాలంటే యాక్చువల్లీ ఆఫ్ ద సెట్ ఆయన కృష్ణుడు. అన్ని కష్టాలు మింగేసి ఒక స్మైల్ ఫ్లూట్ వేసుకొని వచ్చేస్తాడు అన్నట్టు సెట్కి. అందరితో సరదాగా ఉంటాడు. మళ్ళీ అవన్నీ అయ్యాక, స్కెడ్యూల్స్ అయినాక మళ్ళీ చెప్తాడు. ఐ యూస్ టు బి షాక్డ్. ఇంత కష్టం నువ్వు పెట్టుకొని
ఎక్కడ తెలియకుండా వర్క్‌కి ఎక్కడ డిస్టర్బ్ గాకుండా ఆ ప్రైమరీ థింగ్ అండ్ దట్ ఈస్ ద క్వాలిటీ ఐ లెర్న్డ్ ఫ్రమ్ హిమ్. అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్ పక్కకు పెట్టేస్తే ఆర్ వాటెవర్ ద ఇన్‌పుట్స్ హి గివ్స్ మీ ఆ పేషెన్స్ కానీ, ఆ కంపోజ్డ్ నేచర్ తను ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నా గూడా వెరీ స్మైలింగ్ ఫేస్. అది ఒక సింపుల్ లైన్ అంటూ ఉంటాడు. "రేయ్! నీ ప్రాబ్లమ్ ఉన్నట్టు నీకెన్నో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కానీ నీ ప్రాబ్లమ్ లాగా నువ్వు కనపడాల్సిన అవసరం లేదంటాడు." నాకు బా నచ్చుతుందది. అంతే గదా! సో, ఐ ఫెల్ట్ వెరీ నైస్. సో, దట్ వే హి డిడ్ దట్. సో, ఇట్స్ లైక్ ఈరోజు ఈ స్థాయికి రాగలిగాను. ఇక్కడి వరకు నేను రాగలిగాను. ఒక మూవీలో హీరోగా చేయగలిగాను అంటే హోల్ క్రెడిట్ గోస్ టు హిమ్ మ్యామ్. సో, మీరిద్దరు మంచి ఫ్రెండ్స్ కాబట్టి మీకు ఆ ర్యాపో ఇంకా బావుందేమో మేబీ. యెస్ మ్యామ్. అంటే వి స్టార్టెడ్ ఫ్రమ్ ద సేమ్ బ్యాక్‌గ్రౌండ్. బ్లూటూత్‌లో కనెక్ట్ అయినట్టుగా ఐటీ కదా మ్యామ్. సో, ఐటీ అయినట్టు కనెక్ట్ అయిపోయామనమాట. ఆ థాట్ ప్రాసెస్. యూజువల్‌గా ఉంటారు కదా మ్యామ్. లైక్ ఐటీ అంటే కెరియర్స్ వేరే వేరే ఉంటాయి. కానీ ఆ సినిమా అనే ఒక కామన్ పాయింట్ ద బాండ్ ఫ్రెండ్‌షిప్ బాండ్ బికేమ్ టూ మచ్. వి టాక్ అబౌట్ మూవీస్ అండ్ స్టఫ్. సో, ఆబ్వియస్లీ ద రిలేషన్‌షిప్ యాస్ ఫ్రెండ్స్ ఈస్ వెరీ నైస్. సో, నేను చాలా మందిని చూసాను. సీరియస్‌లీ క్వెషన్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఐ మీన్ ఎందుకు అడుగుతున్నాను అంటే, ఐటీ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళు చాలా మంది ఇండస్ట్రీకొచ్చిన వాళ్ళున్నారు. అండ్ సో, చాలా మంది నా ఫ్రెండ్స్ కూడా ఐటీలో ఉంటారు. వాళ్ళు ఇప్పటికి కూడా ఐటీ ఇది సాలరీ కోసం సాటర్‌డే, సండే హాలిడే వస్తుంది. సీరియస్‌లీ ఒక సెటిల్ అయిన తర్వాత డెఫినిట్‌గా నేను చేంజ్ అవుతాను. నాకిది ప్యాషన్ ఉంది. ఫోటోగ్రఫీ ప్యాషన్ ఉంది. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది చెప్తూ ఉంటారు. బట్ ఎందుకిది ట్రూనా అంటే నా సర్కిల్‌లోనే ఒక 10, 20 మెంబర్స్ ఉంటే దానిలో ఐటీ వాళ్ళు చాలా మందున్నారు. నా సర్కిల్ వాళ్ళందరూ చాలా మందున్నారు. ఒక్కళ్ళకి కూడా ఐ లవ్ దిస్ జాబ్ అని ఒక్కళ్ళు చెప్పడం నేను వినలేదు. అంటే ఐ రెస్పెక్ట్. అంటే నేను మిగతా వాళ్ళు మేబీ నాకు తెలియని వాళ్ళు చాలా మంది దాని మీద ప్యాషన్‌తో వచ్చినోళ్ళు ఉండొచ్చు. ఎవరికైనా వర్క్ మీద ప్యాషన్ ఉంటుంది. నేను డిగ్రేడ్ చేయట్లేదు. కానీ నా ఫ్రెండ్స్ గాని చాలా మంది నేను చూసిన వాళ్ళందరూ లేదు నాకు ఫోటోగ్రఫీ అంటే ప్యాషన్, ఇదంటే ప్యాషన్. బట్ మరి ఎందుకు చేస్తున్నావు అంటే ఇట్స్ ఎ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ. నాకు హౌస్ హ్మ్. ఈఎంఐస్ ఉన్నాయి. సో ఫ్యామిలీ రన్ కావాలి. సమ్ పాస్ట్‌లో కొంత పే చేయాల్సిందుంది. సో ఇలాంటివన్నీ ఉన్నాయి. సో కాబట్టి తప్పదు. బట్ నాకిది ప్యాషన్ అబ్బా! మీది ప్యాషన్ అని అట్‌లీస్ట్ మీ ప్యాషన్ కోసం నువ్వు వర్క్ చేస్తున్నావు గదా! మేము అది చెయ్యట్లేదు. అంటే మేమెప్పుడు జనరల్‌గా వాళ్ళని నేను ఇది చేస్తూ ఉంటాను బాగా టీజ్ చేస్తా. మీకేంటి సాటర్‌డే, సండే హాలిడే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ప్యాకేజ్ ప్రతి ఇయర్ హైక్ వస్తుంది. మాకలా ఉండదు. మాదంతా డిఫరెంట్. మేము ఎప్పటికప్పుడు ట్రెండ్‌లో ఉండాలి. చాలా మాకు హడల్స్ ఉంటాయి. ఇట్లా అని నేను చెప్తూ ఉన్నప్పుడల్లా వాళ్ళు ఎవ్రీ టైము అలా ఉన్నా కూడా ఓకే అబ్బా! అలా చెప్తుంటారు. మీరు కూడా ఇదే బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చారు గదా! మీరు చెప్పండి అసలకి నిజంగా అట్లా ఉంటుందా? అంటే లైక్ ద ప్యాషన్ యూ యెస్. హావ్. యెస్. మ్యామ్ మెజారిటీ పీపుల్‌కి అదే ఉంటుంది మ్యామ్. బికాజ్ ఇప్పుడు మిలేనియల్స్ తీసుకుంటే ఇప్పుడు జెన్‌జీ కాకుండా ఇంతకుముందు జనరేషన్ 80స్, 90స్ ఉన్నవాళ్ళు ద థింగ్ ఇస్ దట్ ద కల్చరల్ కండిషనింగ్ మనకెలా ఉండేదంటే 2 వే స్ట్రీమ్స్‌లో నువ్వు బాగుపడతావు లైఫ్‌లో. హ్మ్. ఒకటి ఇంజినీర్ లేదా డాక్టర్. ఆ పేరెంటల్ ప్రెషర్స్ వల్ల చాలా మంది అదే వాళ్ళు వెరీ స్మాల్ ఏజ్ వాళ్ళకి అంత డిసిషన్ తీసుకునే నాలెడ్జ్ కూడా తెలీదు. సొసైటీ ఇది చెప్తాంది, పేరెంట్స్ ఇది చెప్తాండారు. అప్పట్లో అవే వైరల్ అన్నమాట. ఆ వర్డ్ ఆఫ్ మౌతే వైరల్. ఆ వైరల్ ఇన్‌ఫ్లూయెన్స్ వల్ల అది చేరిపోతారన్నమాట. దే గో ఇంటు దోస్ స్ట్రీమ్స్. అక్కడ జాబ్స్ చేసుకుంటారు. జాబ్స్ చేసుకొని ఇండిపెండెంట్ అయ్యే లోపల కొద్దిగా మెచ్యూరిటీ వచ్చుంటుంది. మెచ్యూరిటీ వచ్చిన తర్వాత దెన్ దే అండర్‌స్టాండ్ దిస్ ఈస్ నాట్ దేర్ కప్ ఆఫ్ టీ. కానీ అది అర్థమయ్యే లోపల దే ఆర్ ఆల్రెడీ ఇన్ ద ట్రాప్. యెస్. ట్రూ. ట్రూ. సో, దాంట్లో నుంచి బయట రాలేరనమాట. వెరీ ఫ్యూ పీపుల్ ఇప్పుడు నేను గూడా యూఎస్‌కెళ్ళాను, లోన్ తీసుకున్నాను, మాస్టర్స్ చేశాను. నేను లోన్ క్లియర్ చేయలేదు. కష్టమే నాకు గూడా ఫైనాన్షియల్‌గా. బట్ నాన్న చెప్పాను, "నాన్న సరే ఏదో చూసుకుందాం రారా" అని ఆయన ఆ ధైర్యం ఇచ్చారనమాట. కొంతమందికి ఇంకా అది గూడా ఉండదు. సో, నాకేంటి ప్రయత్నించడానికన్నా దేవుడు నాకొక అవకాశం ఇచ్చారు. మా నాన్న రూపంలో. "సరే రారా చూసుకుందాము" అనేసని. సో, ఇంక నేను ఏం ఆలోచించాలి? సక్సెస్ గురించి ఆలోచించాలా? ఫెయిల్యూర్ ట్రై చేసినాం చాలు. అటు మనకి ఏజ్ అయిపోయి చనిపోయే టైంలో ఓకే. మనవళ్ళకి, మనవరాళ్ళకి నేను ఇది చేయాలనుకున్నాను, అది చేయాలనుకున్నాను అని స్టోరీస్ చెప్పేయడం బదులు, "నేను ట్రై చేసినాను రా, ఫెయిల్ అయినాను నేను" అని చెప్పడంలో బెటర్ అనుకున్నాను నేను. టు బి వెరీ హానెస్ట్ అట్ దట్ టైమ్ ఇట్‌సెల్ఫ్. సో, అది మా నాన్నకి అది అప్పటి నుంచే చెప్తుంటాను. "నాన్న నువ్వు ఓవర్ ఎక్స్‌పెక్ట్ పెట్టుకోవద్దు వచ్చాను. ఏం జరుగుతుందో తెలీదు ఇక్కడ. ట్రై చేయరా ఫస్ట్ ప్రయత్నమే దైవత్వం చేయరా" అంటాడనమాట ఇప్పుడు కూడా. సో, జస్ట్ మీ నీ ఫాదర్ యాహ్! 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 వెరీ యాహ్! ఎంకరేజింగ్. అంటే అబ్బాయికి అంత యూఎస్‌లో మాస్టర్స్‌లో అంత మంచి అక్కడ చేసి జాబ్ వదులుకొని వస్తే "ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలకి" అని చెప్పకుండా ఇట్స్ డెఫినిట్‌గా ఆయన ఎంకరేజ్ చేయడం అన్‌ఫేజ్డ్ అనేది ఉన్నాడు మ్యామ్. యాక్చువల్లీ చాలా మంది రిలేటివ్స్ ఎస్పెషల్లీ
అదే టార్చర్ నాకు. మరి నాకన్నా మా నాన్నకి టార్చర్ యాక్చువల్లీ. ఇప్పుడు ఎట్ట మీకు చెప్పాను, జే ఎంత తీసుకున్నా నా దగ్గర తీసుకొని వచ్చేవాడు కాదు ఏదైనా డిస్టర్బెన్స్. నాట్ ఓన్లీ టు మీ, ఎనీ క్రూ మెంబర్స్. మా నాన్న కూడా వాళ్ళు చెప్పేది ఏది నాకు వీళ్ళు ఇలా అంటున్నారు అలా అంటున్నారు అనేది. అమ్మ కొద్దిగా ఎక్కడో వాళ్ళ సైడ్ వాళ్ళు కొద్దిగా ఇది ఇది అనే లోపల ఏంట్రా ఏంటిది అన్నట్టు అనేది అనమాట. మళ్ళీ మా నాన్న అనుకనే మీ అమ్మ అలాగే మాట్లాడుతుంది లేరా నువ్వు కానీ అన్నాడు. మళ్ళీ కాన్ఫిడెన్స్, మళ్ళీ నేను యాజ్ యూజువల్ మీకు ముందు చెప్పాను, మళ్ళీ ఒక మూవీకి వెళ్ళు రీఛార్జ్. దట్స్ ద థింగ్. సూపర్ సూపర్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ అంటే యూ సో మచ్. సక్సెస్ అవుతుంది మీ మూవీ, ఇంకా సూపర్ సక్సెస్ అవ్వాలి. మంచి మౌత్ టాకే ఉంది అండ్ సో నో ఏది పబ్లిసిటీ చేయడము ఇంకోటో లేదు. సో డెఫినెట్గా మౌత్ టాక్ నేను డే 1 నుంచి అనుకున్నాను మీరు రిలీజ్ అయిన తర్వాత నుంచి చేయాలి అని చెప్పి. ఫైనల్గా నాకు ఈరోజు మీరు టైం ఇచ్చారు అంటే మీరు ఎప్పుడో టైం ఇచ్చారు బట్ అయ్యో నేను కొంచెం లాగ్ అని చేశాను బట్ థ్యాంక్ యూ. నో మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు రియలీ థ్యాంక్ ఆంధ్రప్రభ టీమ్, మిమ్మల్ని కానీ ద ఎంటైర్ పీపుల్ హియర్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. నేను ఇంతమందికి కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చాను కానీ అంత ఫ్రీగా ఇవ్వలేదు, బట్ యూ మేడ్ మీ అట్ ఈజ్. యాక్చువల్ చెప్పాలంటే సిటీ స్కాన్కి తక్కువ అన్ని లాగేశారు మీరు. అవునా, నేను అసలు ఇంకా చాలా తక్కువ టచ్ చేశాను అనుకుంటున్నా. అంటే ఆ ఫ్రీనెస్ వల్ల మీరు సూపర్బ్గా లైక్ వాట్ ఎవర్ యూర్ డూయింగ్ ఇస్ విత్ బై హార్ట్ తెలిసిపోతుంది, ఆ వైబ్, ఆ పాజిటివ్ ఎనర్జీ. సో దానివల్ల ఏంటి అంటే కొన్ని ఇలాంటివి రివీల్ చేయడం కూడా రివీల్ చేసేసాను నేను యాక్చువల్లీ. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ద ఎంటైర్ టీమ్ హియర్. యా, for ఆల్ giving ద me బెస్ట్. this, నెక్స్ట్ మూవీ opportunity. కూడా మంచి ప్యాడింగ్ తో మంచి ఇది మూవీ వస్తుందని చెప్పేసి నాకు వినిపించింది. ఎస్ డెఫినెట్ గా మంచి మూవీ రావాలి. ఇంకొకసారి ఇంకా బెటర్, ఈసారి చాలా గట్టిగా వినిపించాలి సౌండ్. ఇప్పుడు మంచి సెటిల్డ్ గా కృష్ణుడు అనగానే మంచి ఒక డివైన్ ఎట్లా టాక్ వినిపించిందో నెక్స్ట్ టైం మాత్రం ఇంకొంచెం మాస్ లో మేము చూడాలనుకుంటున్నాను యాక్చువల్ గా. షూర్ మ్యామ్, డెఫినెట్లీ ఐ డూ మై బెస్ట్. డెఫినెట్లీ ఆ యాక్సెప్టెన్స్ నేను కోరుకుంటున్నాను ఆడియన్స్ దగ్గర కూడా. డిఫరెంట్ మూవీస్ చేయాలి, Yes, yes. డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలి, గుడ్ ఫిల్మ్స్ చేయాలి అనేది నా హోల్ అబ్జెక్టివ్. హోప్ఫుల్లీ ఐ విల్ రీచ్ దట్. నా చేతిలో ఏముంటుంది మ్యామ్, జస్ట్ Yes, yes. వర్కింగ్ హార్డ్, వెళ్ళామా, Uh. గివ్ మై బెస్ట్. మోర్ దెన్ దట్ రిజల్ట్ అనేది నా చేతిలో ఉండదు. ఎస్ ఎస్. సో ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ దట్, బట్ ఎస్ మీరు చెప్పినట్టుగా డెఫినెట్లీ ఐ వాంట్ టు డూ గుడ్ ఫిల్మ్స్ అండ్ డెఫినెట్లీ ఎవరైనా మంచిగా చూస్ చేసుకుంటారు. బట్ యాజ్ ఒక ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఉన్నప్పుడు ఒక మంచి ఒక ట్రాక్ అన్నమాట, ఒక విలన్ ట్రాక్ పడి ఒక నలుగురిని కొడుతున్నప్పుడు అలా మీ పోస్టర్ అది బాగుంటుందని నాకు అనిపించింది యాక్చువల్గా యాజ్ ఒక ఆడియన్ గా. అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ you, ma'am. ఫస్ట్ సారీ నేను ఇప్పుడు వరకు లేట్ చేశాను, కంగ్రాచులేషన్స్. మ్యామ్. నో ప్రాబ్లమ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో సూపర్ గా ఉంది. సో వెరీ పాజిటివ్. చాలా మంది కూడా ఒక్కొక్క పాయింట్ లో నేను కనెక్ట్ అయ్యాను. సాయి కుమార్ గారికి ఒకళ్ళు కనెక్ట్ అయ్యారు. అనసూయ గారు డైలాగ్ ఉంటుంది, అందం ఎంతున్నా సరిపోదు, ఇంకా అందం కావాలనే కోరుకుంటాము. సో కాబట్టి ఇట్లా ఉండాలి అని ఆ చెప్పిన డైలాగ్ ఒక్కొక్కళ్ళు యాజ్ ఒక అమ్మాయి పాస్పెక్టివ్లో నాకు అది కనెక్ట్ అయ్యింది. అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి. ఇంకొకటి సాయి కుమార్ గారు కూడా నా మొత్తము వాళ్ళ ఫ్యామిలీ అందరూ నా నెక్స్ట్ జనరేషన్స్ కూడా సేమ్ స్టేజ్లో ఉండాలి, ఇలా ఒక్కొక్కళ్ళు. అండ్ ఎస్పెషల్లీ నాకు బాగా కనెక్ట్గా, నాకు ఎస్పెషల్లీ నేను కనెక్ట్ అయింది, మళ్ళీ నేను కలవాలనుకుంటున్నాను. ఆ చనిపోయిన ఎమోషన్ క్యారెక్టర్ ఒకటి చూపించారు మరి. ఎమోషనల్గా ఉన్నప్పుడు వాళ్ళ చనిపోయిన పర్సన్ని కలవాలని తను అనుకుంటుంది కదా. సో అటాచ్మెంట్ నాకు అది, నేను దానికి చాలా కనెక్ట్ అయ్యాను. మామూలుగా అందరూ భర్తని లవ్ చేస్తారు, నాకు ఆయన అంటే అడిక్షన్ అంటుంది. అది ఇప్పుడు జెన్జీలో కనపడేది చాలా కష్టం. సో అది వెరీ రేర్ పీస్ అని. ఎస్, అందుకే చాలా కనెక్ట్ అయ్యాం. బేసిక్గా ఇవాళంటే రేపు పొద్దున ఈ సాఫ్ట్వేర్ దీని మీద కూడా మీకు చెప్పినట్లు ఇదివరకు జాబ్ అంటే భయం ఇదంతా ఉండేది. రీసెంట్గా నేను చాలా రీల్స్ చూసిన జెన్జీలో, రేపు రావట్లేదు అంటే ఆ టీం వాళ్ళు భయపడుతూ ఉంటారు. అది కూడా మీరే చేసేసుకోండి మెయిల్ పర్లేదు. వాళ్ళు ఎలా ఉన్నారంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఏం పర్లేదు, వాళ్ళకి నచ్చినట్టు లైఫ్ లీడ్ చేస్తున్నారు. అది రాంగ్ ఆర్ రైట్ అది కొన్ని జనరేషన్స్ చేయలేకపోయారు, బట్ ఎట్ ప్రెసెంట్ జనరేషన్ చేస్తున్నారు. మేబీ హ్యాపీ వాళ్ళని చూసి. అంటే they're well aware, they're much ahead, mature, yes, they're very good in decision makings, they're more independent. Obviously they have changed a lot. సో అలాంటి ఆడియన్స్ కూడా మీ మైండ్లో పెట్టుకొని క్యాటర్ చేయాలండి ఫిల్మ్స్, మా ప్రయత్నం కూడా. yes, ఇట్స్ నాట్ ఓన్లీ ఎందుకంటే మనం పెరిగిందనే వాతావరణం అనేదే కాకుండా ఇప్పుడు వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళకి ఏది అయితే రీచ్ అవుతుంది, ఏదైతే వీళ్ళు ఎంటర్టైన్డ్గా ఫీల్ అవుతారు అనేది కూడా ప్రతిసారి నా మైండ్లో రన్ అవుతూనే ఉంటుంది. బికాస్ దే ఆర్ వెరీ అహెడ్. yes, 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 ma'am. nice and all the best. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. So Thank you so definitely thank you. I think I hope you were like the interview. Oh ma'am, definitely ma'am, this is one of my best interviews, no doubt in that. ఓ థ్యాంక్ యూ. బట్ డెఫినెట్లీ సినిమా చాలా బాగుందండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక, నేను ఈరోజు మార్నింగ్ కూడా నేను మా బ్రదర్కి కాల్ చేసి ఈ సినిమా చూడు చాలా బాగుందని చెప్పాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ
సో మచ్. సో ఒక్కసారి నువ్వు చూడు అని అంటే, ఓ అవునా డెఫినెట్లీ నేను ఈరోజు చూస్తాను, నీకు ఈవినింగ్ కాల్ చేస్తాను అన్నారు. మార్నింగ్ నేను ఈరోజు నాకు ఇలా ఇంటర్వ్యూ ఉంది, చాలా బాగుంది, ప్రతి పర్సన్కి ఉన్న ఒక ఇవి ఉంటాయి కదా అవును. వాళ్ళ షేడ్స్ అన్ని మనకు కనిపిస్తాయి, మీరు ఒకసారి చూడమని చెప్పి మా ఇంట్లో వాళ్ళకి ఫస్ట్ టైం నేను కాల్ చేసి చెప్పడం చాలా రేర్ అనమాట. మ్యామ్ దట్ ఈస్ ఇంతకన్నా మించి ఇంకేం కావాలి మ్యామ్ యా ఎందుకంటే మేము నిన్న ఈవినింగ్ ఒకటి చూసాను, రేపు ఇంకొకటి చూస్తున్నాను, ఎల్లుండి ఇంకొకటి చూస్తున్నాను, ఈ వీక్ మొత్తం నేను చాలా పెద్ద పెద్ద సినిమాలు చూసినప్పుడు కూడా నేను ఎప్పుడు కాల్ చేసి ఈ సినిమా చూడండి అని నాకు తెలిసి నేను ఇన్ని ఇయర్స్లో ఎప్పుడు చెప్పలేదు. నేను ఎప్పుడు చెప్పను, వాళ్ళే ఏదో కామెంట్స్ చూసుకొని ఇంకొకటో చూసి వెళ్తూ ఉంటారు మా ఫ్యామిలీ. బేసిక్గా నన్ను అడిగిన నువ్వు అన్నీ చూస్తావు మాకేం చెప్పవు అసలు ఏది బాగుంది ఏంటి అంటే, మా పాయింట్ ఆఫ్ వ్యూ అందరికి జోక్కి నవ్వితే అది ఎంత పెద్ద జోక్ అయితేనే మాకు నవ్వొస్తుంది. సో ఎందుకంటే యాజ్ ఏ జర్నలిస్ట్గా మేము రోజు వాళ్ళతో సినిమా పూజా కార్యక్రమం దగ్గర నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు పబ్లిక్ టాక్ వరకు ఎట్లా అంటే ఒక బేబీ బయటకు వచ్చే దగ్గర అవును. నుంచి డెలివరీ అయ్యి మొత్తం అయ్యే వరకు కూడా మేము వాళ్ళతో పాటు ఉంటాము. సో పెద్దగా మాకు అది ఆ సినిమా కానీ ఒక సీన్ కానీ మాకు మైండ్లోకి ఎక్కాలి అంటే చాలా తక్కువ. సో అట్లాంటిది చాలా ఇయర్స్ తర్వాత నేను మా ఫ్యామిలీకి సజెస్ట్ చేసిన సినిమా యారీ. అబ్బా థ్యాంక్ యూ మ్యామ్, ఇంతకు మించి కాంప్లిమెంట్ మ్యామ్. షూర్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది ఈరోజు ఇంటర్వ్యూ. ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం చూస్తున్నానండి ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. థ్యాంక్ యూ.